అబ్బా తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం అబ్బా, స్తోత్రం తండ్రి, స్తోత్రం అబ్బా తండ్రి నీకు స్తోత్రం. ప్రేమగల తండ్రి నీకు స్తోత్రం. నిత్యడుగు తండ్రి నీకు స్తోత్రం. అబ్బా నీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. నన్ను పుట్టించిన తండ్రి నీకు స్తోత్రం, నన్ను సృష్టించిన తండ్రి నీకు స్తోత్రం. మహిమ గల తండ్రి నీకు స్తోత్రం, కనికరణ గల తండ్రి నీకు స్తోత్రం. అబ్బా నీకు స్తోత్రం, అత్యున్నత తండ్రి నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. అబ్బా నీకు స్తోత్రం సమర్పిద్దాం. నీకు స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. అబ్బా మీకు స్తోత్రం, నీకు స్తోత్రం. మీరు మాత్రమే అబ్బా స్తోత్రకు పాత్రుడా తండ్రి. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం తండ్రి. నీకు స్తోత్రం అబ్బా, మీరు గొప్ప దేవుడు. నీకు స్తోత్రం అబ్బా, మీకు స్తోత్రం. దేవుని నీ చూసిన తప్పా ఓ మా ప్రేమగల తండ్రి నీకు స్తోత్రం, మీకు స్తోత్రం. దేవుడు మాత్రమే మహిమకు స్తోత్రకు అర్హుడు. అపా నీకు స్తోత్రం. ఆయన ఆకాశాలను భూమిని సృష్టించాడు. అపా నీకు స్తోత్రపాన్ని సృష్టించిన దేవుడు నీకు స్తోత్రం అపా. తల్లి కడుపులో అపా ఏర్పడించే ముందే అపా మా పేరు పెట్టిన తండ్రి నీకు స్తోత్రం అపా. ఓ మరియు పిలిచిన తండ్రి నీకు స్తోత్రం అపా. మీరు సృష్టి ఎంత అద్భుతమైనది అపా, నీకు స్తోత్రం, మీ స్తోత్రం అపా. ఓ హల్లెలూయా. అతను మన కోసం అపా, మన కోసం భూమికి వచ్చిన తండ్రి. ఓ అతనికి స్తోత్రం సమర్పిద్దామా అపా. మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ఓ గొప్ప దేవుడు అపా, మా దేవుడు, ప్రత్యేక దేవుడు అపా నీకు స్తోత్రం. సజీవుడ దేవుడు, మంచి దేవుడు నీకు స్తోత్రం. మా దేవుడు అసాధ్యలేని సాధ్యమన చేసిన దేవుడు, మా దేవుడు నీకు స్తోత్రం, మీకు స్తోత్రం. మా దేవుడు ఓ ఎరుపు సముద్రాన్ని విభజించిన తండ్రి నీకు స్తోత్రం అపా, నీకు స్తోత్రం తండ్రి. అపా నన్ను తండ్రి అనుకుని ఓ పిలించునికి అవకాశం ఇచ్చిన దేవుడు అపా నీకు స్తోత్రం అపా. పిల్లల జీవితంలో, కుటుంబ జీవితంలో అపా మీ చేసిన ప్రేమ నా పని కోసం స్తోత్రం అపా. మీ స్తోత్రం తండ్రి, మీకు స్తోత్రం. మా దగ్గరే ఉన్నారే అపా, నీకు స్తోత్రం అపా, మీకు స్తోత్రం. ఓ ప్రేమగల దేవానికి స్తోత్రం. ఓ హల్లెలూయా రాజా. వందనం, వందనలు, 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 కృతజ్ఞతలు తండ్రి. నీకే స్తోత్రం అపా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా రాజా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసుక్రీస్తు నామములు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు వచ్చిన ఈ తెలుగు సంఘంకి వచ్చిన మీరందరినీ యేసుక్రీస్తు నామములు ఆహ్వానిస్తున్నాను, వందలను తెలిసిస్తాను. ఆన్లైన్లో చూసిన మీరందరికీ యేసుక్రీస్తు నామములు సంఘం ద్వారా ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు మేము దేవుడి కోసం మేము దేవుని సన్నిధికి వచ్చినాము, తండ్రి ఇంటికి వచ్చినాము. మీరందరూ కీర్తనలు 96, 1, 2, 3 వాక్యము చదివిన తర్వాత మేము ఆరాధనకి వెళ్దాము. కీర్తనలు 96, 1, 2, 3 వాక్యము అందరూ కలిసి ఓకే నుంచి చదువుదాం. యెహోవాకు ఒక కొత్త పాట పాడండి, ప్రపంచమంతా యెహోవాకు పాడండి. యెహోవాకు పాడండి, ఆయన నామం స్తుతించండి. ప్రతిరోజు ఆయన రక్షణ ప్రకటించండి. రాజ్యలో ఆయన గొప్పదానాన్ని తెలియచేయండి. ప్రపంచ దేశాల్లో ఆయన అద్భుతాలన్నీ వివరించండి. దేవుడు అద్భుతాలు చేసిన దేవుడు. మేము ఆరాధన చేసేకి వచ్చినాము, దేవునికి స్తోత్రం చెప్పేకి వచ్చినాము, పాట పాడి ఆయనకి సంతోషం చేసేకి, ఆయన మహిమపరిచేకి వచ్చినాము. మేమందరూ ఉండ చోటుని కన్నులు మూసి ప్రార్థన చేద్దామా? దేవుని ఆరాధన నుంచి ఆశీర్వాదం చేసుకుని, దేవుని ఆరాధన సమయంతో మా అందరిని స్పర్శ చేసుకుని ప్రార్థన చేద్దామా? ఓ ప్రభువైన అప్పా తండ్రి మీకు స్తోత్రం అప్పా. ఈ ఆరాధన
ఆరాధన సమయతో అపా వచ్చిన ఒక్కొక్కర జీవితంలో ఒక్క అపా విశేషమైన సమయంగా అపా మీరు స్పర్శంత సమయంగా మీరు ఆశీర్వాద చేయండి. ఆరాధన సమయంతో ఒక్కొక్కరు మీరు ప్రసన్నత అనుభవ చేసికి అపా మీరు ఆశీర్వాద చేయండి తండ్రి. ఈ ఆరాధన సమయం అపా ఈ ఆరాధన అపా ఆరాధన భాగులతో వాక్య భాగులతో కాணிకల సమయం ఒక్క భాగం మీరు ఆశీర్వాదం చేయండి తండ్రి. అపా మీరు చేసి అన్ని సమర్పిస్తున్నాను, యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు ఆరాధన చేసిన సమయము మా మధ్యలో పాస్టమ్మ గారు స్మితమ్మ గారు ఉన్నారు. వాళ్ళతో కలిసి ఆరాధన టీంను అందరూ చేసి ఆరాధన చేసినప్పుడు మరి అందరూ కలిసి ఆనందంగా పాడుకుందాం. ప్రభు నామం పేరిట మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తనకారుడైన దావీదు చెప్పే విధంగా యెహోవాను స్తుతించుట మంచిది, ఆయన నామమును కీర్తించుట మంచిది అని ఆయన చెప్పి ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఆయన ఎన్నో మేలులు చేసి ఉన్నాడు. మన జీవితంలో ఎన్నో బంధకాల నుంచి దేవుడు మనల్ని విడిపించి ఉన్నాడు. మనం ఎన్ని తప్పులు చేసినా ప్రతిసారి ఆయన మనల్ని హక్కున చేర్చుకుంటున్నాడు. అదే మన తల్లిదండ్రి మనం ఎన్ని తప్పులు చేసినా సరే ఆ టైంకి శిక్షిస్తారు. కొంతమంది క్షమించని కూడా క్షమించారు కొన్ని పేరెంట్స్ అయితే. కానీ దేవుడు అలా కాదు. మనం ఆయన నుంచి మనం దూరంగా వెళ్ళిపోయినా, ఆయనకు విరోధంగా ఎన్ని కార్యాలు చేసినా మళ్ళీ ఆయన మన మీద కృపా కనికరంలో ఉంచిన గొప్ప దేవుడు. ఆ రోజుల్లో ఇశ్రాయేల్ జనాంగం కానాను దేశానికి తీసుకెళ్ళడానికి వాగ్దానం ఇచ్చిన వాళ్ళు చాలాసార్లు సనికి ఉన్నారంట. దేవుడికి విరోధంగా ఎన్నో కార్యాలు చేశారు, విగ్రహారాధన చేశారు, చాలా దేవునికి మనసు కష్టపడేటట్టు చాలా కార్యాలు చేశారు. కానీ ఆ సమయాల్లో కూడా దేవుడు వాళ్ళ ఆకల్లో వాళ్ళ దాహంలో అన్నిటినీ దేవుడు సమకూర్చున్నాడు. సో మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో మేలులు చేశాడు కదా. కాబట్టి మనం దేవుడిని ఈరోజు ఆరాధిద్దాం. ఆయన చేసిన ఏ మేలు మనం మరువక ఆయన్ని స్తుతిద్దాం. అందరికి తెలిసిన పాత పాట రండి యెహోవాను స్తుతించుట మంచిది. ఆ పాట గట్టిగా పాడుకుందాం. రండి యెహోవాను స్తుతించుట మంచిది, ఆయనకు స్తుతియాగము చెల్లించుట మంచిది. రండి యెహోవాను స్తుతించుట మంచిది, ఆయనకు స్తుతియాగము చెల్లించుట మంచిది. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, శూన్యమునందు సూర్య చంద్రులను నిలిపిన దేవుడు. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, శూన్యమునందు సూర్య చంద్రులను నిలిపిన దేవుడు. ఓహో ఓహో అలనాడు తన ప్రజలను ఇశ్రాయేలును ఐగుప్తు చెర నుండి విడిపించే దేవుడు. అలనాడు తన ప్రజలను ఇశ్రాయేలును ఐగుప్తు చెర నుండి విడిపించే దేవుడు. సాతానుని బంధకముల నుండి మనలను విడిపించెన్, సాత్విక మనసుతో మనలందరినీ తన హక్కున చేర్చున్. సాతానుని బంధకముల నుండి మనలను విడిపించున్, సాత్విక మనసుతో మనలందరినీ తన హక్కున చేర్చున్. ఓహో
మేలను బండ నుండి మధుర జలముతో దాహము తీర్చెను. జీవాహారము మనలందరికీ దాని సమకూర్చున్. దాహము గొన్న వారందరికీ జీవజలమునిచ్చున్. జీవాహారము మనలందరికీ దాని సమకూర్చున్. దాహము గొన్న వారందరికీ జీవజలమునిచ్చున్. ఓహో మరువకు దేనిని, ఆయన యందు నిరీక్షణయుంచి అతిశయము పొందుడి. ఆయన చేసిన మేలను మరువకు దేనిని, ఆయన యందు నిరీక్షణయుంచి అతిశయము పొందుడి. ఆయన స్తుతించి పాడుడి. ఆయన అద్భుత కార్యములను వివరించి చాటుడి. ఆయన మందిర ఆవరణములో స్తుతించి పాడుడి. ఆయన అద్భుత కార్యములను వివరించి చాటుడి. స్తుతించుట మంచిది, ఆయనకు స్తుతియాగము చెల్లించుట మంచిది. రండి యెహోవాను స్తుతించుట మంచిది, ఆయనకు స్తుతియాగము చెల్లించుట మంచిది. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, శూన్యమునందు సూర్య చంద్రులను నిలిపిన దేవుడు. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, శూన్యమునందు సూర్య చంద్రులను నిలిపిన దేవుడు. రండి యెహోవాను స్తుతించుట మంచిది, ఆయనకు స్తుతియాగము చెల్లించుట మంచిది. రండి యెహోవాను స్తుతించుట మంచిది, ఆయనకు స్తుతియాగము చెల్లించుట మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ మన బంధువులు, స్నేహితులు అందరూ మనల్ని ఏమంటారు? నేనున్నాను నీతో, నువ్వేం భయపడకు, ఎప్పుడు నేను విడవనని చెప్పి అందరూ చాలా ఫ్రెండ్షిప్స్ కానీ లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ మనకు ఎప్పుడు చెప్తారు. కానీ మనకు కష్టం అని ఒకటి వచ్చినప్పుడు, మనకు ఒక అవసరం అని ఒకటి వచ్చినప్పుడు వాళ్ళు మనతో ఉంటారా? ఉండరు. ఆ టైంలోనే మనల్ని చేయి విడుస్తారు. ఆ సమయంలో దేవుడు మనల్ని ఎప్పుడు చేయి విడవడండి. ఎన్ని కష్టాలు మనకు వచ్చినా, వాడు ఎంత పాపమైన కార్యాలు చేసి ఆయన నుంచి దూరంగా మనం వెళ్ళిపోయినా మనల్ని వెతుక్కుంటూ ఆయన, ఒక తండ్రి తన పిల్లని లేదంటే ఒక తల్లి తన బిడ్డని ఎలా వెతుకుతారో దానికన్నా ఎక్కువగా మన మీద భారంగా ఆయన మనల్ని వెతికి మనల్ని హత్తుకొని ఉంటాడంట. కాబట్టి ఆయన మనకి ఎంత మంచి దేవుడు కదా. సో ఎంత మంచి దేవుడు వేసే అన్న పాటే మనం పాడుకుందాం. అందరికి తెలిసిన పాట అయితే దయచేసి చప్పట్లు కొడుతూ సంతోషంగా నవ్వుతూ హ్యాపీగా పాడదాం, సరేనా?
ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపి అయినా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపి అయినా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను. నాకున్న వారందరూ నన్ను
గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎప్పుడైనా దేవుడు మనల్ని విడిచిపెట్టాడా? ఎన్నెన్నో ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని కష్టాలు ఆయన మనల్ని చేర్చుకున్నాను. నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీకు స్తోత్రం రాజా. అవును తండ్రి, నిన్ను విడిచి ఎన్నిసార్లు మేము దూరంగా వెళ్ళిపోయినా మమ్మల్ని నువ్వు ప్రేమగా హత్తుకున్నావేసయ్యా. నీకు స్తోత్రం తండ్రి. నేనున్నానని అన్నా సరే ఒక క్షణాన, ఒక రోజున, ఒక గడియన మమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు తండ్రి. అయినా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టలేదేసయ్యా. ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎన్ని నెరకమైన సిచ్యువేషన్స్ వచ్చినా ఒక్కరోజు కూడా మమ్మల్ని నువ్వు చెయ్యి విడవలేదేసయ్యా. ప్రతిరోజు నీ నూతనమైన కృపలతో మమ్మల్ని నింపి సజీవ లెక్కల్లో మమ్మల్ని ఉంచి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం యేసయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం. అందరున్న స్థలాన లేచి దేవుణ్ణి ఆరాధిద్దామా? పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఆరాధిద్దామా? ఇంతవరకు మనల్ని కాచిన దేవుడు ఒక ఎబినేజర్ వలె ప్రతి ఒక్క అవసరతలే మనల్ని తీర్చి ఉన్నాడు. ప్రతి సమయాల్లోనూ మనల్ని కంటి పాప వలె కాచి కాపాడిన దేవుడు. ఎన్నో బలహీనతలు, బయటికి చెప్పుకోలేని బలహీనతలున్నా, కొన్ని బలహీనతలు బయటికి చెప్పుకోలేమండి. హృదయంలో గాయాలైనవి ఏవి బయటికి చెప్పుకోలేము. మనుషులు మన ముఖాన్ని చూస్తారు, కానీ దేవుడు మన హృదయాన్ని చూసి ఉన్నాడు. ఆ హృదయాన్ని కూడా హీల్ చేసిన దేవుడు మన యేసయ్య మాత్రమే. అందరూ ఉత్సాహంగా పూర్ణ హృదయంతో మీకున్న చింతలన్నీ దేవుడి మీద వేసి, ఇక్కడికి వస్తే మనకు ఒక సమాధానం, ఒక సంతోషం ఉంది, ఒక విడుదల దొరుకుతుందని విశ్వాసముతో ఆనందంగా దేవుణ్ణి ఆరాధిద్దామండి. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో. ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో. ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన
ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించే. అందరి చేతులు పైకెత్తి ఆరాధన 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 ఆరాధన. అవును తండ్రి, ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా, స్వస్థపరిచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు. బిగ్గరగా చెప్పండి, పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. అవును తండ్రి, నీకే ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి, నన్ను చూచావే వందనమయ్యా. అవును తండ్రి, ఆ కష్టాలను మమ్మల్ని చూశావు తండ్రి, నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో. మనసారా చెప్పండి, మనసారా చెప్పండి, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన. చేతులను పైకెత్తి చెప్పండి, ఆరాధన 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 ఆరాధన. ఎబినేసరే ఎబినేసరే, ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేసరే ఎబినేసరే, ఇంతవరకు ఆదుకున్నావే, ఇంతవరకు ఆదుకున్నావే, ఇంతవరకు ఆదుకున్నావే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో
హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నోర్లను తెరిచి స్తోత్రాలు చెప్పండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. యేసయ్యానికి స్తోత్రం. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవానికి స్తోత్రం. మాలో ప్రతి పాపమాన కార్యములు తీసివేయండి తండ్రి. మా జీవితాన్ని చేతికి అప్పగిస్తున్నాం రాజా. మాలో ఉన్న ప్రతి స్వార్థాన్ని, ద్వేషాన్ని, శరీరేచ్ఛలను, అసూయను, అన్యాయాన్ని అన్నిటిని క్షమించండి యేసయ్య. మాకు తెలియక మేము ఎన్నో పాపాలు చేస్తున్నాం తండ్రి. యేసయ్య, మమ్మల్ని చేతికి సమర్పించుకుంటున్నాం తండ్రి. నువ్వే మా ఆనందం, నువ్వే మాకు విడుదల, నీలోనే మాకు ధైర్యము తండ్రి. తండ్రి, నిన్ను పోలి మేము జీవించాలి యేసయ్య. తండ్రి తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం రాజా. మా జీవితాల్లో నువ్వు చేసిన కార్యాలను బట్టి నీకు స్తోత్రం తండ్రి. నీ సన్నిధి మాలో ఉంటే మాకు చాలా యేసయ్య. మా తండ్రివి, మా తల్లివి, మా స్నేహితుడివి, సమస్తం నువ్వే యేసయ్య. మా మంచి కోరిన దేవుడు తండ్రి. నీకు మాత్రమే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సమస్త మహిమ ఘనత నీకే అర్పించుకుంటున్నాము తండ్రి, నీకే అర్పించుకుంటున్నాము రాజా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం రాజా. నీకే వందనాలయ్యా, నీకే వందనాలు రాజా. వందనాలు, 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 వందనాలు యేసయ్య. వందనాలు తండ్రి. ఎవరు మమ్మల్ని విడిచిన విడువను ఎడబాయినని సెలవిచ్చావు తండ్రి. తల్లి గర్భములు రూపింపక మునిపే తండ్రి, నేనా ఈ బూది గంతాలు తండ్రి నిర్మింపక మునిపే తండ్రి మమ్మల్ని ఎన్నుకున్నావు రాజా. నీకే స్తోత్రం, 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 స్తోత్రం రాజా. స్తోత్రం తండ్రి, స్తోత్రం, స్తోత్రం రాజా. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీ ఉంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. తండ్రి దేవా, నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా, అర్పించుకుంటున్నాం. నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా,
వడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. సమస్త మహిమ ఘనత ప్రతి ఒక్కటి యుగాలకు మా తండ్రి అయిన దేవునికి మాత్రమే చెల్లెనుగాక. దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుందామా. ఓ దేవుని మాతో ఉన్నారు కదా తండ్రి, నీకు స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం. మంచి ఆరోగ్యం ఇచ్చినారు కదా నీకు స్తోత్రం. ఈ సంఘంకి వచ్చేకి అవకాశం ఇచ్చినారు కదా, మీకు స్తోత్రం 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 స్తోత్రం. అంటే అక్కడే ఒక నిమిషం మేము ఒక ప్రార్థన కోసం ప్రార్థన చేద్దామా. మా దేశం గురించి దేవుడు ఇచ్చిన మా దేశం ఇండియా దేశం కోసం ప్రార్థన చేద్దామా. గుడి చేయి చూపి దేవుడి దగ్గర చెప్దామా. మీరు ఇచ్చిన మంచి దేశం ఇండియా దేశం కోసం స్తోత్రం చెప్దామా. అందరూ చెప్పండి. దేవుడు ఇక్కడ ఇండియా దేశంలో పెట్టినారు కదా, పుట్టిన చేసినారు కదా, దేవుడు ఇచ్చిన దేశం. మేము స్తోత్రం చెప్దామా. ఓ మా ఇండియా దేశం కోసం స్తోత్రం తండ్రి, స్తోత్రం స్తోత్రం, వందనాలు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. ఓ మీరు ఆశీర్వాదం చేయండి, మా ఇండియా దేశం మీరు ఆశీర్వాదం చేయండి తండ్రి. ఎలక్షన్ కోసం స్తోత్రం చెప్దామా, ప్రార్థన చేద్దామా. ఓ నడిపించే మే మంత్లో వచ్చి నడిపించే ఎలక్షన్ మీరు ఓ కంట్రోల్ చేయండి. చాలా ముఖ్యమైన ప్రార్థన అంశం. ఎలక్షన్లోంచి దేవుని చేతిలో మేము సమర్పించి ప్రార్థన చేద్దామా. అది మెయిన్ దేవుడే మీరు అద్భుతం చేయండి. ఓ ఉండవు కోటి జనాలు ఓ దేవుని గురించి ప్రార్థన చేద్దామా. ఓ వాళ్ళకి ఏమో తెలియదు, భక్తి ఉన్న జనము. ఓ ఒక భారతో ఈ కోటి మంది జనం కోసం ప్రార్థన చేద్దాము. గుడి చేయికి వ్యత్యాసం తెలియలేదు కదా జనము. ఓ దేవుడు మీరు ఆశీర్వాదం చేయండి. ఎలక్షన్తో మీరు అద్భుతం చేయండి. మీరు ఎంత లీడర్ ఓ మా ఇండియాకి వచ్చి మీరు రావచ్చు. ఓ మీరు మీరు కంట్రోల్ చేసి ఒక అద్భుతాలు చేయండి. ఓ ఏవిఎం మిషన్ నుంచి ఓ మీరు అద్భుతం చేయండి. ఓ జనత మనసులతో మీరు నియంత్రణ చేయండి తండ్రి. మీరు నియంత్రణ చేయండి. ఈ తెలుగు ఆరాధన నుంచి దేవుడు ఒక అద్భుతం చేయచ్చు. కొత్త మంది రావడంతో ఈ ప్రార్థన చేద్దామా. మళ్ళీ ఈ సంఘంలో వచ్చిన అందరూ ఆత్మిక జీవితం ఎడగాడనికి మీరు ప్రార్థన చేద్దామా. మా పక్క ఉన్న వారు జనము ఈ తెలుగు సంఘం గురించి విని రావాలి. ఈ ఆరాధనతో వచ్చిన ఒక్కొక్కరికి దేవుడు ఆశీర్వాదం చేయాలి. ప్రార్థన చేద్దామా. తండ్రి నీకు స్తోత్రం, మీరు వందనాలప్పా. ఓ తెలుగు ఆరాధన సంఘం ఇచ్చినారు కదా అది కోసం స్తోత్రం తండ్రి, కృతజ్ఞతలు వందనలు తండ్రి. మీరు ఆశీర్వాదం చేయండి. ఇక్కడ నుంచి తెలుగు ఆరాధన నడిపిస్తుంది అనుకుని విన్న జనము ఇక్కడ రావచ్చు. మీరు అద్భుతం చేయండి. ఓ ఈ హాల్ నుంచి ఓవర్ఫ్లో అవ్వాలి. మీరు అద్భుతం చేయండి. ఈ సంఘంకి వచ్చినంత అందరూ మీరు ఆత్మిక జీవితాలతో అద్భుతం చేయండి. మీరు ఆత్మిక జీవితాలతో డెవలప్ అవ్వాలి. మీరు అద్భుతం చేయండి. ఒక్కొక్కరు హీలింగ్ చేయండి తండ్రి.
మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి, కుటుంబంతో సమాధానం ఇవ్వండి, సంతోషం ఇవ్వండి అబ్బా. ఓ మీరు అద్భుతం చేయండి తండ్రి, మీరు అద్భుతం చేయండి అబ్బా. మీరు చేసిన అద్భుతం కోసం స్తోత్రం. విమెన్స్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే జరుగుతుంది నెక్స్ట్ మంత్. అప్పుడు మేము గాస్పెల్ మీటింగ్ అలాగా చేస్తున్నాము. దేవుడు మార్చ్ 16th నడిపించిన ఆ ఒక్క ప్రోగ్రామ్ నుంచి దేవుడు ఆశీర్వాదం చేయాలి. స్తోత్రం సమర్పిద్దామా, ప్రార్థన చేద్దామా. మార్చ్ 8th నడిపించిన ఇంటర్నేషనల్ విమెన్స్ డే దేవుడు ఆశీర్వాదం చేయాలి. తర్వాత 16th నడిపించిన గాస్పెల్ మీటింగ్ దేవుడు ఆశీర్వాదం చేయాలి అనుకొని అందరూ చేయి చూపి దేవుడి గుడి చేయి చూపి మీరు ప్రార్థన చేస్తామా. దేవుడు అబ్బా మీరు అబ్బా ఈ గాస్పెల్ మీటింగ్ నుంచి అద్భుతం చేయండి, స్వార్థ కుటుంబానికి అద్భుతం చేయండి, కొత్త అబ్బా విమెన్స్ రావాలి అబ్బా, మీరు అబ్బా గురించి అబ్బా వినియాలి తండ్రి, రక్షణ జీవితంతో రావాలి. దేవుని అద్భుతం చేయండి తండ్రి. మార్చి 8th నడిపించిన అబ్బా విమెన్స్ నుంచి అబ్బా సంఘం నుంచి ఉన్న అన్ని విమెన్స్ నుంచి మీరు ఆశీర్వాదం చేయండి తండ్రి. అబ్బా మీకు స్తోత్రం. స్టూడెంట్స్ కోసం ప్రార్థన చేద్దాము. ఓ కమింగ్ వీక్ నుంచి ఎగ్జామ్స్ జరుగుతుంది, దేవుడు ఆశీర్వాదం చేయాలి అనుకుని వాళ్ళు చేసిన ప్రాక్టీస్, మెమోరీ పవర్, పేరెంట్స్ ప్రార్థన చేసేది, సంఘం నుంచి ప్రార్థన చేసేది, టీచర్స్ చేసిన ప్రయాసం దేవుడు ఆశీర్వాదం చేయాలి. అన్ని స్టూడెంట్స్ కోసం మీరు అందరూ ప్రార్థన చేద్దామా. అబ్బా మీరు అన్ని స్టూడెంట్స్ అబ్బా ఎవరెవరు ఎగ్జామ్ రాస్తారు ఒక్కొక్కరి నుంచి మీరు ఆశీర్వాదం చేయండి. ఓ మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి. అబ్బా వాళ్ళు ప్రాక్టీస్ చేసినది అబ్బా, ఓ వాళ్ళు ఏమేమి చదివినారో, టీచర్స్ ప్రయాసం చేసినది, పేరెంట్స్ ప్రయాసం చేసినది, ట్యూషన్ నుంచి చేసిన కార్యం అన్నీ అబ్బా పిల్లలకి అబ్బా మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి. ఓ మంచి మార్క్స్తో అబ్బా పిల్లలు అబ్బా ఆశీర్వాదంగా అబ్బా పాస్ అయ్యేకి మీరు అద్భుతం చేయండి తండ్రి. మీరు చేసే అద్భుతం కోసం అబ్బా మీరు ప్రార్థన అబ్బా విని మీరు అబ్బా ఆన్సర్ ఇచ్చే కోసం అనుకుంటే స్తోత్రం. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోండి. ఇప్పుడు కాணிకల సమయము, దేవుని కోసం కాணிకలు దశమ భాగులో సమర్పించిన సమయము. మా దగ్గర ఉన్న సిస్టర్ మరియా వాళ్ళు వచ్చి ఒక పాట పాడినప్పుడు మరి అందరూ దేవుని కోసం కాணிకలు దశమ భాగులు సమర్పికుందాం. నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, బంధువులు వెలవేసిన వెలవేయని స్నేహం, లోకానలేనింటి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం, బంధువులు వెలవేసిన వెలవీయని స్నేహం, లోకానలేనింటి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల
ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కలిగిన నా దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. అయ్యా, మేము ఇక్కడ కూడి నీ నామాన్ని ధ్యానిస్తుండగా మా మధ్య మీరు ఉండి మా మొర ఆలకించమని బతిమాలుకుంటున్నాం ప్రభువా. ప్రేమ కలిగిన నా తండ్రి, నీకు వందనాలు నాయన. ప్రేమమయ, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాహుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. నాయన, ఇచ్చిన కానుకల కొరకు మీకు నాయన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి నాయన. ప్రతి ఒక్క హస్తాన్ని మీరు దీవించి వాళ్ళ పని బాటలలో వాళ్ళకి మీరు తోడు నీడగా ఉండి సహాయం దయచేయమని, ప్రతి హస్తాన్ని మీరు దీవించి సహాయాన్ని దయచేయమని బతిమాలుకుంటున్నాం ప్రభు. నాయన, ఇప్పుడు వాక్యం కొరకే మేము వెళుతుండగా నాయన, వాక్యం చెప్పే వాక్యం చెప్తుండగా ఆ వాక్యంలోనైనా మేముండి నాయన, వాక్యానుసారంగా మేము జీవించేలాగా సహాయం దయచేయండి అయ్యా. వాక్యం ప్రతి మాటనైనా మా హృదయాలను నాటుకొని నాయన, ఈ చెవిని వదిలేయకుండా నాయన, ప్రతి మాటను మా హృదయాలను నాటుకొని ఆ వాక్యానుసారంగా మేము జీవించేలాగా సహాయం దయచేయండి అయ్యా. మా మధ్యన మీరు ఉండి మా మొర ఆలకించమని అడుగుచున్నాం ప్రభు. మీ వాక్యాలనైనా ఎంతోమంది బిడ్డలనైనా వాక్యం లేక, తెలుగు ఆరాధన లేక ఎంతోమంది నీ బిడ్డలు ఉంటున్నారు నాయన. ప్రతి ఒక్క బిడ్డ నాయన హృదయాలలో ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డ హృదయం కదిలించాలి నాయన. ప్రతి ఒక్క బిడ్డతో మీరు ఉండండి నాయన. మా మధ్యలో ఉండి మాకు సహాయం దయచేయండి నాయన. అయ్యా, తెలుగు ఆరాధనని మీరు దీవించండి నాయన. ఎంతోమంది నాయన రాలేక వెనుకబడిపోతుండగా నాయన, తెలుగు ఆరాధనకు ప్రతి ఒక్క బిడ్డ వచ్చే సహాయం దయచేయండి అయ్యా. ఈ తెలుగు ఆరాధన నాయన అభివృద్ధి చెంది నాయన, నీ నామానికి ఘనత పొందేలాగా సహాయం దయచేయమని అడుగుచున్నానయ్యా. ఇంకా కొద్ది ఫ్యామిలీలు రావాలి నాయన. ఈ తెలుగు ఆరాధన ఎంతో అభివృద్ధి చెంది నాయన నీకే ఘనత మహిమ చెల్లించుకోమని బతిమాలుకుంటున్నాం తండ్రి. ప్రతి విషయాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ కొద్దిపాటి ప్రార్థన మీ పాదాల చెంత అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ಆಮೇನ್. ಈ ಒಂದು ಸಂಜೆಯ ಆರಾಧನೆಯಲ್ಲಿ ನೋಡುವುದು ಸಂತೋಷವಾಗಿದೆ. మీ అందరినీ ఒక సాయంకాల సమయం ఆహ్వానిస్తున్నాను. ಆಮೇನ್. ಕರ್ತನು ಒಳ್ಳೆಯವನು, దేవుడు మంచి వాళ్ళు, ಇದುವರೆಗೂ ನಮ್ಮನ್ನು ನಡೆಸಿದ ದೇವರು, ఇంతవరకు మనల్ని నడిపించిన దేవుడు. ನೆಕ್ಸ್ಟ್ ಸಂಡೇ, ಮುಂದಿನ ಭಾನುವಾರ, ಮುಂದಿನ ಆದಿವಾರము ಬೆಳಗ್ಗೆ ಆರಾಧನೆಯಲ್ಲಿ ನಮ್ಮ ಬ್ರದರ್ ವಿಜಯ್ ಎಂಬುದಾಗಿ ಒಂದು ಸೇವಕರು ಬರಲಿದ್ದಾರೆ. ప్రొద్దున ఆరాధనలో బ్రదర్ విజయ్ అని ఒక దేవుని సేవకుడు వస్తున్నారు. ಯೂತ್, ಯವನಸ್ಥರು, ಟೀನ್ಸ್ ಮತ್ತು ಕೆಲವು ಯಂಗ್ ಫ್ಯಾಮಿಲೀಸ್, ಯಂಗ್ ಕಪಲ್ಸ್ ಎಲ್ಲ ಗೋವಾಗೆ ಹೋಗಿದ್ದ ಸಮಯದಲ್ಲಿ ಅವರು ಸೇವೆ ಮಾಡೋದಕ್ಕೆ ಅಲ್ಲಿ ಬಂದಿದ್ರು. టీన్స్ యవనస్తులందరూ గోవాకు వెళ్ళినప్పుడు ఆయననే వచ్చి అన్ని నడిపించినారు. ಅದು ಎಲ್ಲರಿಗೂ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ ಆಗಿತ್ತು. అది ఒక ఆశీర్వాదకరంగా ఉన్నింది. ಆ ಒಂದು ಭಾನುವಾರ ಎಲ್ಲ ಯೂತ್ಗಳೆಲ್ಲ ಸಾಕ್ಷಿ ಹೇಳುವಾಗ ಹೆಚ್ಚಾಗಿ ಇವರು ಮಾಡಿದ, ಅವರ ಮೂಲಕವಾಗಿ ದೇವರು ಮಾಡಿದ ಕಾರ್ಯಗಳನ್ನೇ ಹೇಳಿದರು. ఆ ఒక ఆదివారము ఎంతో మంది యవ్వనస్తులు ఇచ్చిన సాక్ష్యము ఈయన ఒక ప్రార్థనల బేస్డ్ ఉన్నింది. ಅವರ ಒಂದು ಇವರ ಜೀವಿತದಲ್ಲಿ ದೇವರು ಮಾಡಿದ ಕಾರ್ಯ ತುಂಬಾ ವಿಶೇಷವಾಗಿದೆ. ఈయన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ఎంతో విశేషకరంగా ఉన్నవి. ಅವರನ್ನು ದೇವರು ಒಂದು ಆಶೀರ್ವಾದವಾಗಿ ದೇವರ ಒಂದು ರಾಜ್ಯಕ್ಕೆ, ಅವರ ಒಂದು ಸಭೆಗೆ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ ಆಗಿ ದೇವರು ಇಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఆయన దేవుని సభకి ఆశీర్వాదకరంగా ఉన్నారు. ಅನೇಕರಿಗೆ ಪ್ರವಾದನೆ ಮಾತುಗಳು ಬಂತು. ఎంతో మందికి ఆయన ప్రవాది చెప్పినారు. ಆತ್ಮದಲ್ಲಿ ಒಂದು ಬಿಡುಗಡೆ ಆಯಿತು. ఎంతో మంది ఆత్మలో ఒక విడుదల చిక్కింది. ಅನೇಕರು ಬಲ ಹೊಂದಿದರು. ఎంతో మంది బల పొందినారు. ಅನೇಕರು ಅಳುತ್ತಾ ಕಣ್ಣೀರೊಟ್ಟಿಗೆ ದೇವರಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟರು. ఎంతో మంది ఏడుస్తూ దేవునికి వాళ్ళని వాళ్ళు అప్పగించినారు. ಒಂದು ಪ್ರವಾದಿ ಅಂತಾನು ಹೇಳಬಹುದು. ఆయన ఒక ప్రవక్త అని కూడా చెప్పొచ్చు. ಒಂದು ಅಭಿಷೇಕ ಹೊಂದಿದವರು ಅಂತ ಹೇಳಬಹುದು. ఒక అభిషేకం పొందిన వ్యక్తి అని అనొచ్చు. ಅದಕ್ಕೆ ನಾವು ಒಂದು ಸ್ಪೆಷಲ್ ಸರ್ವಿಸ್ ಆಗಿ ಮುಂದಿನ ವಾರ ಮಾಡಲಾಗ್ತಾ ಇದೆ. ಇದೊక ಸ್ಪೆಷಲ್ ಸರ್ವಿಸ್ గా వచ్చే ఆదివారం ఉంది. ಬೆಳಗ್ಗೆ ಸಾಯಂಕಾಲ ఆరాధన అది నార్మల్ గా ఇద్దే ఇరుತ್ತದೆ. సాయంకాలపు ఆరాధన జరిగే విధంగానే జరుగుతుంది. ನೀವು ಬೆಳಗ್ಗೆ ಕೂಡ ಬಂದು ಭಾಗವಹಿಸ್ತಾರೆ. ಇದೊಂದು ನಿಮಗೆ ಪ್ರಯೋಜನವಾಗಿರುತ್ತೆ. మీరు ప్రొద్దున కూడా వచ్చి భాగం పాల్గొంటే అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ಇಂಗ್ಲಿಷ್ ಟು ಕನ್ನಡ ಇರುತ್ತದೆ. ಅದು పొద్దున ఇంగ్లీష్ టు కన్నడ ఉంటుంది. ನಿಮಗೆ ಬೇರೆ ಯಾರು ಗೊತ್ತಿರೋ ಫ್ರೆಂಡ್ಸ್ ಗಳಿದ್ರೆ ಬರಮಾಡಿ, ದೇವರ ಆತ್ಮನು ಬಲವಾಗಿ ಕಾರ್ಯ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. మీతో పాటు మీ స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా పిలుచుకొని రండి. దేవుడు బలంగా పనిచేస్తున్నారు. ನಾವು ಕೂಡ ಅದನ್ನು ಅನುಭವಿಸಿದ್ವಿ. మేము కూడా ఒక అనుభవించినాము. ದೇವರು ಅವರ ಮೂಲಕವಾಗಿ ಮಾಡಿದ ಕಾರ್ಯಗಳನ್ನು ಕಣ್ಣಾರೆ ನಾವು ಕೂಡ ನೋಡಿದ್ದೀವಿ. దేవుడు ఆయన మూలకంగా చేసిన కార్యాలని మేము మా కళ్ళతో చూసినాము. మార్చ్ ತಿಂಗಳಲ್ಲಿ ಮಾರ್ಚ್ 8ನೇ ತಾರೀಕು
ವರ್ಲ್ಡ್ ವಿಮೆನ್ಸ್ ಡೇ ಎಂಬುದಾಗಿ ಸಂಪೂರ್ಣ ಲೋಕವೇ ಅದನ್ನು ಆಚರಣೆ ಮಾಡ್ತದೆ. మార్చ్ 8 ವರ್ಲ್ಡ್ಸ್ ವಿಮೆನ್ಸ್ ಡೇ అని ప్రపంచమంతా కూడా ఆచరిస్తారు. ನಾವು ಪ್ರತಿ ವರ್ಷಗಳು ಅದರ ಮೂಲಕವಾಗಿ ಒಂದು ಸ್ವಾರ್ಥ ಕೂಟವಾಗಿ ನಾವು ಇಲ್ಲಿ ನಡೆಸ್ತಾ ಇದ್ದೀವಿ, ಅದೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿದೆ. మేము ప్రతి సంవత్సరము ఆ ఒక మార్చ్ 8న ఒక మీటింగ్ పెడుతున్నాము. ಅದನ್ನ ಒಂದೊಂದು ವರ್ಷನೂ ದೇವರು ಅನೇಕ ನೂರಾರು ಜನಗಳನ್ನ ನಾವು ಸ್ವಾರ್ಥ ತಲುಪೋದಕ್ಕೆ ದೇವರು ಸಹಾಯ ಮಾಡಿದ್ದಾರೆ ಹಲವಾರು ವಿಧಾನಗಳಲ್ಲಿ. మేము దేవుని యొక్క సువార్త ఎంతో మందికి చెప్పడానికి మాకు ఆ ఒక ఒకేషన్ అవకాశం ఇచ్చింది. ಅದರಿಂದ ಮುಂದಿನ ಒಂದು ತಿಂಗಳಲ್ಲಿ ಅದು ಬರ್ತದೆ, రాబోయే నెలలో ఆ రోజు వస్తుంది. ಬಟ್ 8ನೇ ತಾರೀಕು ಅದು ಮಧ್ಯದಲ್ಲಿ ಬರುತ್ತದೆ, ಅದರಿಂದ 8ನೇ ತಾರೀಕು ಇಲ್ಲದೆ 8వ తారీఖు వారం మధ్యలో వస్తుంది కాబట్టి మేము ఆ రోజు పెట్టుకోవడం లేదు. 16ನೇ ತಾರೀಕು ಶನಿವಾರ ಅದು ನಮಗೆ ಒಂದು ವಿಮೆನ್ಸ್ ಡೇ ಸೆಲೆಬ್ರೇಷನ್ 16వ దినం పెట్టుకుంటున్నాము. అది సాటర్డే. ನಾವೆಲ್ಲರೂ ಸೇರಿ ನಾವು ಮಾಡಬೇಕು, ಆಲ್ ದ ವಿಮೆನ್ಸ್ ಆಫ್ ದ ಚರ್ಚ್ ನಾವೆಲ್ಲರೂ ಸೇರಿ ಮಾಡಬೇಕು. స్త్రీలందరూ కలిసి చేయాల్సిన ఒక విశేషం ఇది. ಅನೇಕರಿಗೆ ಆಶೀರ್ವಾದವಾಗಿ ನಾವು ನಿಲ್ಲಬೇಕು. మనం ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ಇವುಗಳನ್ನ ಮನಸ್ಸಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳೋಣ, ఇవన్నీ మన మనసులో పెట్టుకుందాము. ನನಗಿರುವಂತ ಸಂಕ್ಷಿಪ್ತವಾದ ಸಮಯದಲ್ಲಿ ನಾನು ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ನಾನು ಹಂಚಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. కొంచెం సమయంలో నేను దేవుని యొక్క సందేశాన్ని మీతో పంచుకుంటాను. ಕೇಳೋದಕ್ಕೆ ನೀವು ರೆಡಿ ಆಗಿದ್ದೀರಾ? వినడానికి మీరు రెడీనా? హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. పక్కದಲ್ಲಿ ನೋಡಿ ಅಲ್ಲಿ ಕರ್ತನು ಒಳ್ಳೆಯವನು. పక్కన చూసి చెప్పండి, దేవుడు మంచివాడు. God is good. God is good all the time. ಆಮೆನ್. சொல்லுங்க, நான் சொல்றேன் God is good ಅಂತ ನಾನು ಹೇಳ್ತೀನಿ, ನೀವು ಓಕೆ, ವೆರಿ ಗುಡ್. God is good all the time. ವೆರಿ ಗುಡ್. ಆಲ್ ದ ಟೈಮ್ God is good. ವಾವ್, ಸೂಪರ್, ಚೆನ್ನಾಗಿದೆ. ಓಕೆ, ದೇವರು ಎಲ್ಲಾ ಸಮಯದಲ್ಲಿ ನಮಗೆ ಒಳ್ಳೆಯವನಾಗಿದ್ದಾನೆ. దేవుడు ప్రతి సమయంలో కూడా మనకు మంచి వాళ్ళై ಈ ఉన్నారు. ಒಂದು ದಿನಮಾನಗಳಲ್ಲಿ ఈ రోజులలో ಯೇಸು ಸ್ವಾಮಿ ಶಿಲುಬೆಗೆ ಮುಂಚಿತವಾಗಿ ಇರುವಂತ ದಿನಗಳಾಗಿ ಲೆಂಡೇಸ್ ಎಂಬುದಾಗಿ ಆಚರಣೆ ಮಾಡಲ್ಪಡುತ್ತದೆ. యేసయ్య సిలువ మీద తన ప్రాణాన్ని ఇచ్చిన ఈ ముందు రోజుల్ని మనం లెంట్ డేస్ అని అంటాము. ಕೆಲವರು 40 ದಿನಗಳು ಉಪವಾಸ ಇರ್ತಾರೆ, ನಾನ್ ವೆಜ್ ತಿನ್ನೋದಿಲ್ಲ. ಆ ರೀತಿಯಲ್ಲಿ ಭಕ್ತಿಯಿಂದ, ಭಯಭಕ್ತಿಯಿಂದ ಅವರು ತಮ್ಮನ್ನೇ ತಾವು ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟು ಸಿದ್ಧ ಮಾಡ್ಕೊಳ್ತಾರೆ. కొంతమంది ఎంతో భయభక్తితో ఈ 40 రోజులు ఉపవాసం చేస్తూ మాంసాహారం వదిలేసి ఆ డేస్ అన్ని అట్లా స్పెండ్ చేస్తారు వాళ్ళు. ಆದರೆ ಕೆಲವರು ದೇವರೆಲ್ಲ ಸಿಲುಬೆಯಲ್ಲಿ ಮಾಡಿ ಮುಗಿಸಿದ್ದಾರೆ, ನಾವು ಚೆನ್ನಾಗಿ ಬಿರಿಯಾನಿ ತಿನ್ನಬಹುದು ಅಂತ ಕೆಲವರು ಒಂದು ಕಡೆ ಚೆನ್ನಾಗಿ ಸಂತೋಷವಾಗಿ ತಿನ್ನುತ್ತಲೂ ಆಚರಣೆ ಮಾಡ್ತಾರೆ. అయితే కొంతమంది దేవుడు అన్ని సిలువ పైన సాధించినారు, మనమేమి దుఃఖపడాల్సిన అవసరం లేదు, మనం అన్ని తింటూ సాగించవచ్చు ఈ 40 రోజులు. ಎರಡು ಗುಂಪಿನಲ್ಲಿ ಈ ಗುಂಪು ಯಾವ ಗುಂಪಿಗೆ ನೀವು ಸೇರಿದ್ದೀರಾ ಅಂತ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ఈ రెండు గుంపుల్లో మీరు ఏ గుంపుకి చెందిన వాళ్ళు అన్నది నాకు తెలియదు. ಎರಡು ಗುಂಪು ಮಾಡುವಂಥದ್ದು ತಪ್ಪು ಅಲ್ಲ, ವಿ ಕ್ಯಾನ್ ಡೂ ದಟ್. రెండు గుంపులు చేసే వాళ్ళది కూడా ఏమీ తప్పు కాదు. ನಾವು ಈ ಒಂದು ದಿನಮಾನಗಳಲ್ಲಿ ನಮ್ಮ ಜೀವನವನ್ನ ಸಂಶೋಧಿಸಿ ನಾವು ಸಿದ್ಧ ಮಾಡಿಕೊಳ್ಳುವಂಥದ್ದು ಕೂಡ ಒಳ್ಳೆಯದು, ತಪ್ಪಲ್ಲ. ఈ రోజుల్లో మన జీవితాన్ని మనము పరిశీలించి చూసి సరి చేసుకోవడంలో తప్పేం లేదు. ಅದೇ ತರ ಆತನು ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಮಾಡಿ ಮುಗಿಸಿದ ಕಾರ್ಯಗಳನ್ನ ನಾವು ಆ ಒಂದು ಕಾರ್ಯಗಳನ್ನ ಮಾಡಿ ಮುಗಿಸಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಸಂತೋಷಕೊಳ್ಳುವುದು ಕೂಡ ತಪ್ಪಲ್ಲ. అదే విధంగా యేసయ్య సిలువ పైన అన్ని సాధించినారు అన్న ఒక సంతోషంలో మనం ఉండడంలో కూడా తప్పు లేదు. ಬಟ್ ಯೇಸುವಿನ ಪ್ರತಿ ಕಾರ್ಯಗಳು అయితే యేసయ్య ప్రతి ఒక్క కార్యం ನಮಗೆ ಯಾವುದೋ ಒಂದು ಕಲಿಸಿ ಕೊಡುತ್ತದೆ, మనకు ఏదో ఒక విషయాన్ని నేర్పిస్తుంది. ಸಮಥಿಂಗ್ ಅದು ನಮಗೆ ಟೀಚ್ ಮಾಡ್ತದೆ, ಯಾವುದೋ ಒಂದನ್ನು ಕಲಿಸಿಕೊಡುತ್ತದೆ, ఏదో ఒకటి మనకు నేర్పిస్తుంటది. ಅದರಿಂದ ಇವತ್ತು ನಾನು ಮುಖ್ಯವಾದಂತ ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ಹಂಚಿಕೊಳ್ಳಲು ಬಯಸ್ತೇನೆ. అయితే ఈ రోజు నేను మీతో ఒక ప్రాముఖ్యమైన విషయం పంచుకోవాలనుకుంటున్నాను. ಒಂದು ವಾರಗಳಿಂದ ದೇವರು ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಮನಸ್ಸಲ್ಲಿ ಹಾಕಿದ ಕಾರ್ಯವನ್ನ ನಿಮಗೆ ಹಂಚಿಕೊಳ್ಳಲು ಬಯಸ್ತೇನೆ. కొన్ని రోజుల నుంచి దేవుడు ఈ విషయాల్ని నా హృదయంలో వేసినారు, నేను అవే మీతో పంచుకుంటాను. ಇಬ್ರಿಯದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಾಕ್ಯವನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳೋಣ. ಹಿಬ್ರಿಯುలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. ಆದ್ದರಿಂದ ದೇವ ಜನರಾದ ಸಹೋದರರೇ, ಪರಲೋಕ ಸ್ಥಾನಕ್ಕಾಗಿ ನನ್ನೊಂದಿಗೆ ಕರೆಯಲ್ಪಟ್ಟವರೇ, ನಾವು ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡಿ ಒಪ್ಪಿಕೊಂಡಿರುವ ದೇವ ಪ್ರೇಚಿತರು ಮಹಾಯಾಜಕನು ಆಗಿರುವ ಯೇಸುವನ್ನು ಲಕ್ಷ್ಯವಿಟ್ಟು ಯೋಚಿಸಿರಿ. ಆಮೆನ್. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడను ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ಆಮೆನ್. ನಮಗೆ ಒಬ್ಬ ಪ್ರಧಾನ ಯಾಜಕನು ಇದ್ದಾರೆ. మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నారు.
ನಮಗೆ ಪರಲೋಕಕ್ಕೋಸ್ಕರ ಆತನು ಒಂದು ಯಾಜಕನಾಗಿ ನಮ್ಮ ಪಾಪಕ್ಕೆ ಪರಿಹಾರ ಮಾಡಿ ಆತನು ಕರೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾನೆ. ఆయన మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఆయన ఒక యజ్ఞంగా అయ్యి తీసుకెళ్తున్నారు. ನಾವು ಪರಲೋಕಕ್ಕೆ ಬಾಧ್ಯರು, ಪರಲೋಕಕ್ಕೆ ಸೇರಿದವರು, మనము పరలోకానికి చెందిన వాళ్ళము. ಅದರಿಂದ ನಾವು ಅದರಿಂದ ಒಬ್ಬರನ್ನ ಗಮನಿಸಬೇಕು, ಒಬ್ಬರನ್ನ ಲಜ್ಜೆ ಇಡಬೇಕು ಅಂತ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತಾ ఆ ಇದೆ. కారణంగా మనం ఒకరిని గమనించాలి అన్న విషయాన్ని దేవుడు ఇక్కడ చెప్తున్నారు. ಅವರು ಯಾರಂದ್ರೆ ಯೇಸು. అది ఎవరు అంటే యేసయ్య. ಯೇಸುವನ್ನ ಲಜ್ಜೆವಿಟ್ಟು ಯೋಚಿಸಿರಿ ಎಂಬುದಾಗಿ యేసయ్య ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. గురించి మీరు గమనించి ఆలోచించండి. ಅಂದ್ರೆ ಯೇಸುವನ್ನ ನೋಡಿರಿ. దాని అర్థం ఏమి అంటే యేసయ్యని చూడండి. ಆಮೇಲೆ ನಾವು ಪರಲೋಕಕ್ಕೆ ಬಾಧ್ಯರಾಗಿದ್ದೇವೆ, మనము పరలోకానికి చెందిన వాళ్ళము, ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗಲಿದ್ದೇವೆ, మనం పరలోకానికి వెళ్ళవలసిన వాళ్ళము. ಮುಂಚಿತವಾಗಿರುವಂತ ನಮ್ಮ ಒಂದು ಜೀವನದಲ್ಲಿ అక్కడికి వెళ్ళే ముందు మన ఈ జీవితంలో ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ ಯೇಸುವನ್ನ ಲಜ್ಜೆ ಇಟ್ಟು ನೋಡ್ರಿ. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే యేసయ్యని మీరు లక్ష్యమిచ్చి గమనించి చూడండి. ಇದನ್ನ ಇಂಗ್ಲಿಷ್ ನಲ್ಲಿ ಒಂದು 2 ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ ಅಲ್ಲಿ ನಾನು ನಿಮಗೋಸ್ಕರ ಓದ್ತೇನೆ. ISV ಅನ್ನುವಂತ ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ ನಲ್ಲಿ, ISV ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ లో ఇలా ఉంది. Therefore holy brothers, partner in heavenly calling, keep your focus on Jesus, the apostle and high priest of our confession. ಸೇಮ್ ಅದೇ ಇದೆ. ಇದರಲ್ಲಿ ಏನಿದೆ, ಕೀಪ್ ಫೋಕಸ್ ಆನ್ ಜೀಸಸ್ ಎಂಬುದಾಗಿದೆ. మీ యొక్క లక్ష్యము ఆయన మీద ఉంచండి. ಆಮೇಲೆ NET ಅನ್ನುವಂಥ ಒಂದು ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ ಇದೆ. ಅದರಲ್ಲಿ ದೇರ್ ಫಾರ್ ಹೋಲಿ ಬ್ರದರ್ಸ್ ಅಂಡ್ ಸಿಸ್ಟರ್ಸ್, ಇದರಲ್ಲಿ ಸಿಸ್ಟರು ಸೇರಿಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಪಾರ್ಟ್ನರ್ಸ್ ಇನ್ ಹೆವೆನ್ಲಿ ಕಾಲಿಂಗ್, ಆ ಪರಲೋಕಕ್ಕೆ ನಾವು ಪಾರ್ಟ್ನರ್ ಆಗಿ ಸೇರಿದ್ದೇವೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. మనము పరలోకానికి చెందవలసిన వాళ్ళమని ఉంది ఇక్కడ. ಅದರಿಂದ ಹೇಳ್ತಾರೆ ಟೇಕ್ ನೋಟ್ ಆಫ್ ಜೀಸಸ್, అందువలన యేసయ్యను గమనించండి. ದ ಅಪೋಸ್ತಲ್ ಅಂಡ್ ಹೈ ಪ್ರೀಸ್ಟ್ whom we confess. అపోస్తలుడు మళ్ళీ ప్రధాన యాజకుడైన యేసు మీద మీ లక్ష్యం ఉంచండి. ಇಲ್ಲಿ ಒಂದು ಪದವನ್ನ 2 ರೀತಿಯಲ್ಲಿ ಉಪಯೋಗಿಸಲ್ಪಟ್ಟಿದೆ. ఇక్కడ మనం చూసినట్లయితే ఒకే పదాన్ని 2 విధాలుగా చెప్పబడింది. ಫೋಕಸ್, ಗಮನಿಸಿರಿ, ಗಮನಿಂಚಂడి. ಒಂದು ಕಡೆ ಟೇಕ್ ನೋಟ್ ಆಫ್ ಜೀಸಸ್, ಯೇಸುವನ್ನ ಗಮನವಿಟ್ಟು ನೋಡ್ರಿ, యేసయ్యని గమనించి చూడండి. ಆಮೇನ್. ಈ ಒಂದು ವಾಕ್ಯವನ್ನು ನಾವು ನೋಡುವಾಗ, ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನ ನಾವು ಗಮನಿಸಿ ಕೆಲವು ಕಾರ್ಯಗಳನ್ನ ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು ಅನ್ನುವಂತ ಅರ್ಥದಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. యేసయ్యను మనం గమనించి కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ಯೇಸುವನ್ನು ಹಲವಾರು ವಿಧಾನಗಳಲ್ಲಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. యేసయ్యని ఎన్నో రకాలుగా మనం ಈ చూస్తాము. ಒಂದು ಸಮಯಗಳಲ್ಲಿ ఈ యొక్క రోజుల్లో ಯೇಸು ಸ್ವಾಮಿ ಶಿಲುಬೆನಲ್ಲಿ ನಮಗೋಸ್ಕರ ಸಾಯುವುದರ ಬಗ್ಗೆ, ಆ ಮರಣದ ಬಗ್ಗೆ ನಾವು ಹೆಚ್ಚಾಗಿ ಧ್ಯಾನ ಮಾಡುತ್ತೇವೆ. యేసయ్య సిలువ పైన మన కోసం ఇచ్చిన ప్రాణాలు, ఆయన మరణం గురించి మనం ఎంతో లక్ష్యం ఇచ్చి ಆದರೆ చూస్తాము. ಯೇಸುವಿನ ಜೀವನ ಪ್ರತಿ ಕಾರ್ಯಗಳು ನಮಗೆ ಯಾವುದೋ ಒಂದು ಕಲಿಸಿಕೊಡುತ್ತದೆ. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే యేసయ్య జీవితంలో ఉండే ప్రతి కార్యం మనకి ఏదో నేర్పిస్తుంది. ಫೋಕಸ್ ಆನ್ ಜೀಸಸ್, ಯೇಸುವನ್ನ ಫೋಕಸ್ ಮಾಡಿ. అందుకే యేసయ్యని గమనించి చూడండి. ಇವತ್ತು ನನ್ನ ಒಂದು ಸಂದೇಶದ ಶಿರೋನಾಮ ಕೀಪ್ ఫోకస్ ఆన్ జీసస్, కీప్ యువర్ ఫోకస్ ఆన్ జీసస్. మీ యొక్క లక్ష్యము యేసయ్య పైన ఉంచండి. ఆమేన్. ಯೇಸುವಿನ ಕಡೆಗೆ ನಿಮ್ಮ ಫೋಕಸ್ ಅನ್ನು ತಿರುಗಿಸಿರಿ. మీ యొక్క లక్ష్యము యేసయ్య వైపు తిరిగించండి. ಡಿಸೆಂಬರ್ ತಿಂಗಳು ಬಂದಾಗ ಜೀಸಸ್ ಒಂದು ಕ್ರಿಸ್ಮಸ್, ಯೇಸುವಿನ ಬರ್ತ್ಡೇ ಎಂಬುದಾಗಿ ಜನನ ಹುಟ್ಟಿದ ಕ್ರಿಸ್ತುವನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. మనం డిసెంబర్ నెల వచ్చినప్పుడు యేసయ్య ఒక జననం గురించి మనము ఆలోచిస్తాము. ಫೆಬ್ರವರಿ, ಮಾರ್ಚ್, ಏಪ್ರಿಲ್ ಬಂದ ಮೇಲೆ ಯೇಸುವನ್ನು ಸಿಲುಬೆಗೆ ಹಾಕಿ ಮುಗೀತಂತ ಮುಗಿಸ್ಬಿಡ್ತೇವೆ. ఫిబ్రవరి, మార్చ్ వచ్చిందే యేసయ్య సిలువ పైన మరణించినారు, అయిపోయింది. నవంబర్ తనక ನಾವು ಏನು ಮಾಡ್ಕೊಳ್ಳೋದೇ ಇಲ್ಲ. ఆ తర్వాత నవంబర్ దాకా మళ్ళీ ఏమీ చేయము. ಆಮೇಲೆ ನೆನೆಸ್ಕೊಳ್ತೇವೆ ಯೇಸುವಿನ ಜನನ, ಒಂದೇ ಹಬ್ಬ ಬರ್ತದೆ ಕ್ರೈಸ್ತರಿಗೆ ಕ್ರಿಸ್ಮಸ್ ಅಂತ, ತಿರ್ಗಾ ಡಿಸೆಂಬರ್ ನಮಗೆ ಕ್ರಿಸ್ಮಸ್ ಮೂಡ್ಗೆ ಹೋಗ್ತೇವೆ. ఆ తర్వాత మనము అయ్యో ఒకే ఒక పండగ వస్తుంది మాకి యేసయ్య జననము అని చెప్పి మళ్ళీ మన మైండ్ అట్ సైడ్కి వస్తుంది. ಆದ್ರೆ ಇವತ್ತು అయితే ఈ రోజు ಯೇಸುವನ್ನ ಸ್ವಲ್ಪ ಲಜ್ಜೆ ಇಟ್ಟು ಗಮನಿಸಿ. యేసయ్యని మనము కొంచెము లక్ష్యము పెట్టి గమనిస్తాము. ಹೇಳಲ್ಪಡ್ತಾ ಇದೆ. ఎందుకు ఇది చెప్పబడిందంటే ಜೀವನ ನಮಗೆ ಯಾವುದು ಕಲಿಸಿಕೊಡ್ತಾ ಇದೆ. యేసయ్య ఒక జీవితము మనకి ఏవో నేర్పిస్తది. ನೋಡಿ, ರೋಮದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 8ನೇ ಅಧ್ಯಾಯ 29ನೇ ವಾಕ್ಯ. రోమా 8:29. 8వ అధ్యాయము 21వ వచనము. ನೋಡ್ರಿ, ಅಲ್ಲಿ ವಾಕ್ಯ ಓದುವಾಗ ಯಾಕಂದ್ರೆ ದೇವರು ತನ್ನ ಮಗನಿಗೆ ಅನೇಕ ಮಂದಿ ಸಹೋದರ ಇದ್ದು ಅವರಲ್ಲಿ ಆತನೇ ಹಿರಿಯವನಾಗಿರಬೇಕೆಂದು ಉದ್ದೇಶಿಸಿ ಮೊದಲು ತಿಳ್ಕೊಂಡನು. ಮಗನ ಸ್ವರೂಪ ಉಳ್ಳವರಾಗುವುದಕ್ಕೆ
ಮೊದಲೇ ನೇಮಿಸಿದನು. ಓಕೆ, 8:29 రోమన్. ఎందుకనగా 8వ అధ్యాయము 29వ వచనము, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరికెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారవుటకును వారిని ಮುಂದುగా ನಿರ್ಣయించెను. ಆಮೇನ್. ದೇವರು ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನ ಒಂದು ಎಕ್ಸಾಂಪಲ್ ಆಗಿ, ಒಂದು ಉದಾಹರಣೆಯಾಗಿ ದೇವರು ಇಟ್ಟು ಆತನ ಸ್ವರೂಪವುಳ್ಳವರಾಗಿ ನಾವೆಲ್ಲ ಆಗಬೇಕು ಎಂಬುದಾಗಿ ನಮ್ಮನ್ನ ಮೇಲೆ ಬಯಸ್ತಾರಂತೆ. దేవుడు యేసయ్యని మనకు ఒక ఉదాహరణగా ఉంచి మనమందరూ ఆయన వలె, ఆయన ఒక స్వరూపం పొందాలని ఆశపడుతున్నారు. ఆతన జీవనవన్న ముందే ఇಟ್ಟು దాని అర్థం ఏమి అంటే యేసయ్య ఒక జీవితాన్ని మన ముందు పెట్టి, జీవనవನ್ನ ನೋಡಿ, ఆయన ఒక జీవితాన్ని మనం చూసి ನಾವು ಕೂಡ ಆತನ ಹಾಗೆ ರೂಪವುಳ್ಳವರಾಗಬೇಕೆಂಬುದಾಗಿ ಆತನ ನಮ್ಮನ್ನ ನೇಮಿಸಿದ್ದಾನೆ. మనము కూడా ఆయన ఒక స్వరూపము గలవారై ఉండవాలనని ఆయన నిర్ణయించినారు. ಆತನ ಸ್ವರೂಪವಾಗಿ ಮಾರ್ಪಡಬೇಕು. మనము ఆయన ఒక స్వరూపముగా మారాలి. ನಮ್ಮನ್ನು ನೋಡಿದ್ರೆ ಯೇಸುವನ್ನು ನೋಡಿದಾಗ ಆಗಬೇಕು. ఇప్పుడు ఎవరైనా మనల్ని చూసినట్లయితే యేసయ్యని చూసినట్లు ఉండాలి. అదే ತಂದೆಯಾದ ದೇವರ ಒಂದು ದೊಡ್ಡ ಉದ್ದೇಶ. ఇదే తండ్రి అయిన దేవుని ఒక ఇష్టము. ಆಮೇಲೆ ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಕೇಳಿ, ಹೂ ಇಸ್ ಜೀಸಸ್? ಯೇಸು ಯಾರು? పక్కన చూసి అడగండి, యేసయ్య ఎవరు? ಯೇಸು ಯಾರು? యేసయ్య ఎవరు? ಯಾರು ಯೇಸು? ಯಾರು? ఎవరు యేసయ్య? ತ್ರಿಯೇಕ ದೇವರಲ್ಲಿ ಒಬ್ಬರು, త్రయేక దేవుళ్ళలో ಫಾದರ್, ఒకరు, ಸನ್, ಹೋಲಿ ಸ್ಪಿರಿಟ್. ಆತನ ಮಗನಾದ ಯೇಸು తండ్రి కుమార పరిశుద్ధాత్మలో కుమారుడు ఆయన, ನಮಗೋಸ್ಕರ ಲೋಕದಲ್ಲಿ ಬಂದವನು, మన కోసం ఈ లోకానికి వచ్చినాడు. ಫಿಲಿಪ್ಪದಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ, ಆತನು ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ತಗ್ಗಿಸಿಕೊಂಡ ಕಾರಣ ತಂದೆಯಾದ ದೇವರು ಎಲ್ಲಾ ನಾಮಕ್ಕಿಂತ ಮೇಲಾದ ನಾಮವಾಗಿ ಆತನು ಉದ್ಧರಿಸಿದನು. ఫిలిప్పియల్లో ఇట్లా రాయబడి ఉంది, ఆయన తనని ఎంతగానో తగ్గించుకున్నారు కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆయన్ని అందరికన్నా పైకి లేపి ఎత్తి పెట్టినారు. ಇಬ್ರಿಯದಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ, ಆತನು ಎಲ್ಲ ಕಾಲಗಳಲ್ಲಿ ಆತನು ತೋರಿಸಿಕೊಂಡು ಬಡಲ್ಪಟ್ಟವನು, ಈ ಒಂದು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಬಂದಾಗ ಆತನು ನಮಗೋಸ್ಕರ ಶಿಲುಬೆ ಮೇಲೆ ಸತ್ತವನು. హిబ్రియల్లో ఇట్లా రాయబడి ఉంది, పాత నిబంధన కాలం నుంచి యేసయ్య అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు, కానీ క్రొత్త నిబంధనలో చూసినట్లయితే ఆయన ఈ లోకంలో జన్మించి వచ్చినారు. ಹಾಗಾದ್ರೆ ಈಗ ಬಂದವನಲ್ಲ, అయితే ఆయన ఇప్పుడు వచ్చిన ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ತೋರಿಸಲ್ಪಟ್ಟವನು. ఆయన ఆరంభంలో నుంచే ఉన్నారు. ಹೇಳಲ್ಪಡುತ್ತದೆ, ಇನ್ ದ ಬಿಗಿನಿಂಗ್, ಪ್ರಾರಂಭದಲ್ಲಿ, ఆది యందు ఆయన ఉన్నారు. ಆದಿನಲ್ಲಿ, ಇನ್ ದ ಬಿಗಿನಿಂಗ್. ఆది యందు, ಯೋಹಾನ 1ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಾಕ್ಯ ಹಾಗೆ ಪ್ರಾರಂಭವಾಗ್ತದೆ, ಆದಿನಲ್ಲಿ. యోహాన్ రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఇలాగుంది, ఆది కాలమందు. ఆది గంట 1 ಕೂಡ ಹಾಗೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಗ್ತದೆ, ಆದಿಯಲ್ಲಿ. ఆది కాండము 1:1 కూడా మనం చూస్తాం. ಟೈಮ್ ಲಿಮಿಟ್, ಟೈಮೇ ಹೇಳಕ್ಕೆ ಆಗದೆ ಇರುವಂತ ಒಂದು ಕಾಲಗಳಿಂದ ಬದುಕುತ್ತಾ ಇರುವಂತ సమయం కన్నా ముందు నుంచే ఆయన ఉన్నారు. ಕೊಲೆಸಿದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆಯನ್ನು ನೋಡುವಾಗ, కొలస్సీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳಲ್ಪಡುತ್ತಾ ಇದೆ, దేవుని వాక్యం ఇలా ఉంది, ಪ್ರತಿ ಸೃಷ್ಟಿಯನ್ನು, సర్వ సృష్టి, ಪ್ರತಿ ಅಧಿಕಾರವನ್ನು, ప్రతి ఒక్క అధికారము, ನಾವು ನೋಡುವಂತ ಪ್ರತಿ ಕಾರ್ಯಗಳನ್ನು, మన కళ్ళతో చూస్తున్న ప్రతి కార్యములు అన్ని కూడా ಆತನನ್ನು ಇಟ್ಟು ಆತನ ಮೂಲಕ ಆತನಗಾಗಿ ಸೃಷ್ಟಿ ಮಾಡಲ್ಪಟ್ಟಿದೆ. అన్ని కూడా ఆయన మూలంగా ఆయన కోసము సృష్టింపబడి ఉన్నవి. ಇವತ್ತು ನಾವು ನೋಡುವ ಪ್ರತಿ ಕಾರ್ಯಗಳು ఇప్పుడు మన కళ్ళతో చూస్తున్న ప్రతి కార్యము ಮೂಲಕ యేసయ్య ద్వారా, ಯೇಸುವಿಗಾಗಿ కోసమే సృష్టింపబడి ఉన్నవి. ನೋಡಿ ಆ ವಾಕ್ಯವನ್ನು ಕೊಲೊಸ್ಸೆ 1 కొలస్సీయులకు రాసిన పత్రిక 16 ಮಾತ್ರ ಓದೋಣ. 1వ అధ్యాయము 16వ వచనము. ఆ వాక్యం ఏలయనగా ఆకాశము మందున్నవన్నీయు భూమి అందున్నవన్నీయు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ಎಲ್ಲವೂ ಆತನಿಂದ, ಆತನಿಗಾಗಿ ಸೃಷ್ಟಿ ಮಾಡಲ್ಪಟ್ಟಿದೆ. అన్ని కూడా ఆయన కోసము, ఆయన ఎందు సృష్టింపబడినవి. ప్రతి కార్యಗಳು యేసుಗಾಗಿ సృష్టి ಮಾಡಲ್ಪಟ್ಟಿದೆ. దాని అర్థం ఏమి అంటే ప్రతి ఒక్క కార్యము యేసయ్య కోసం సృష్టింపబడింది. ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳು ಆತನಿಗಾಗಿ ಸೃಷ್ಟಿ ಮಾಡಲ್ಪಟ್ಟಿದೆ. మన కళ్ళతో చూస్తున్న ప్రతి కార్యము ఆయన కోసం సృష్టింపబడింది. ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ. ಈ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಆ ಒಂದು ಸ್ವಾರ್ಥ ಪುಸ್ತಕಗಳಲ್ಲಿ ಯೇಸು ಜನಿಸಿದನಂತ ನಮಗೆ ಗೊತ್ತಾಗ್ತದೆ. మనము సువార్త
పుస్తకములు చూసినట్లయితే యేసయ్య జన్మించినారని చూస్తాము. ಆದ್ರೆ ಆತನು ಯುಗ ಯುಗಕ್ಕೆ ಮೊದಲೇ ಆತನು ಇದುಗೋಸ್ಕರ ಆತನು ತೀರ್ಮಾನಿಸಲ್ಪಟ್ಟಿದ್ದನು ಎಂಬುದಾಗಿ ದೇವರ ವಾಕ್ಯ అయితే ಹೇಳುತ್ತದೆ. దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది యుగ యుగాలకు ముందే ఆయన ఈ లోకానికి రావాలని తీర్మానం చేయబడింది. ನೋಡಿ, ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಗೆ ಬರುವಾಗ ఈ కొత్త నిబంధనకు మనం 4 వచ్చినట్లయితే ಸ್ವಾರ್ಥ ಪುಸ್ತಕಗಳಿದೆ. 4 సువార్త పుస్తకాలు ಈ ఉన్నాయి. 4 ಸ್ವಾರ್ಥ ಪುಸ್ತಕಗಳು ಯಾಕೆ ಎಂಬುದಾಗಿ ನಮಗೆ ಯಾವತ್ತಾದ್ರೂ ಪ್ರಶ್ನೆ ಬಂದಿದೆಯಾ? ఇక్కడ 4 సువార్త పుస్తకములు ఎందుకున్నాయని ఎప్పుడైనా మీరు ఆలోచించినారా? ಇರೋದ್ರಲ್ಲಿ ಇದನ್ನು ಎಕ್ಸ್ಟ್ರಾ ಯಾಕೆ, ಒಂದು ಸ್ವಾರ್ಥ ಓದಿದ್ರೆ ಸಾಕು ಅಂತ ಇರುತ್ತದೆ ಅಲ್ವಾ? 4 ಸ್ವಾರ್ಥ ಪುಸ್ತಕಗಳು ಯಾಕೆ? ఒక సువార్తను మనం చదివితే చాలు కదా, 4 ఎందుకున్నాయని ఎప్పుడైనా 4 ఆలోచించినారా? ಸ್ವಾರ್ಥಗಳು ಓದಿದರೇನೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಕ್ಲಿಯರ್ ಪಿಕ್ಚರ್ ನಮಗೆ ಸಿಗ್ತದೆ. ఈ 4 సువార్తలు మనం చదివినట్లయితేనే యేసయ్య గురించి మనకు ఒక స్పష్టమైన వివరణ చిక్కుతుంది. ಕಲರ್ಸ್ ನೋಡುವಾಗ మనం కొన్ని రంగులు చూసినట్లయితే CMYK ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. CMYK CMYK అని చెప్తారు. ಇದರ ಒಂದು ಕಾರ್ಯ ಏನಂದ್ರೆ ಇದು ಪ್ರಮುಖವಾದ ಕಲರ್ಸ್. ಈ ಒಂದು 4 ಕಲರ್ಸ್ 4 రంగులు చాలా ప్రాముఖ్యమైనవి. ಒಂದು ಪಿಕ್ಚರ್ಗೆ ಪರಿಪೂರ್ಣವಾದಂತ ಒಂದು ಕ್ಲಾರಿಟಿ ಕೊಡುತ್ತದೆ. ఈ 4 రంగులు ఏదైనా ఒక బొమ్మను ప్రింట్ తీసుకుంటే అది ఒక నీట్ క్లారిటీ ఇస్తుంది. ಬೇರೆ ಯಾವ కలర్ ಇಲ್ಲ ಅಲ್ಲಿ, ಬೇರೆ 4 ಕಲರ್ಸ್ ಅಷ್ಟೇ. అక్కడ ఉండేది 4 రంగులు మాత్రమే. ಆಮೇಲೆ 4 ಕಲರ್ ಸೇರಿದ್ರೆ ಮಾತ್ರ ಕ್ಲಿಯರ್ ಪಿಕ್ಚರ್ ನಮಗೆ ಗೊತ್ತಾಗ್ತದೆ. 4 ರಂగులు చేరితే మాత్రమే మనకు ఒక స్పష్టమైన ಹಾಗೆ బొమ్మ కనిపిస్తుంది. ಒಂದು ಸ್ವಾರ್ಥ ಮಾತ್ರ ನಮಗೆ ಒಂದು ಪಿಕ್ಚರ್ ಕೊಡುವುದಿಲ್ಲ. అదే విధంగా ఒక సువార్త మనకు ఒక ಈ పిక్చర్ ఇస్తుంది. 4 ಸುವಾರ್ತೆ ನಾವು ಕಂಪೇರ್ ಮಾಡಿ ಓದಿದ್ರೇನೆ ಯೇಸುವಿನ ಕ್ಲಿಯರ್ ಪಿಕ್ಚರ್ ನಮಗೆ ఈ ಗೊತ್ತಾಗ್ತದೆ. 4 సువార్తలు మనము కంపేర్ చేసి చదివినట్లే అయితేనే దేవుని గురించి స్పష్టంగా తెలుస్తుంది. ಮತ್ತಾಯದಲ್ಲಿ ಯೆಹೂದ್ಯದ ಅರಸನು, మత్తయి సువార్త చూస్తే యూదా రాజు, ಮಾರ್ಕ್ನಲ್ಲಿ ನೋಡುವಾಗ ಯೆಹೋವನ ಕೆಲಸದವನು, మార్క్ సువార్త మనం చూసినట్లయితే యెహోవా దేవుని పని చేసేవాడు, ಲೂಕದಲ್ಲಿ ನೋಡುವಾಗ ಮನುಷ್ಯ ಕುಮಾರನು, లూకా మనం చూసినట్లయితే మనుష్య కుమారుడు, ಯೋಹಾನ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಯೋಹಾನ ಸ್ವಾರ್ಥೆಯಲ್ಲಿ ನೋಡುವಾಗ ದೇವಕುಮಾರನು, యోహాన్ సువార్త మనం చూసినట్లయితే దేవుని కుమారుడు అని ಹಾಗಾದ್ರೆ చూస్తాము. ಇವನ್ನ 4 ನಾವು ಗಮನಿಸುವಾಗ ಮಾತ್ರ ಕ್ಲಿಯರ್ ಪಿಕ್ಚರ್ ನಮಗೆ ಗೊತ್ತಾಗ್ತದೆ. ఈ 4 సువార్తలు మనం చదివినట్లయితేనే మనకు ఒక స్పష్టంగా మనకు దేవుని గురించి ಈ తెలుస్తుంది. ಒಂದು ದಿನಮಾನಗಳಲ್ಲಿ ఆ కారణంగా ఈ రోజుల్లో ನಾವು ಈ ಒಂದು 4 ಪುಸ್ತಕವನ್ನ ಹೋಮ್ವರ್ಕ್ ಆಗಿ ತೆಗೆದುಕೊಳ್ಳಲಿದ್ದೇವೆ. ఈ 4 పుస్తకాలని మనము చదివి చూద్దాం. ಯಾವುದಕ್ಕೆ? ಈ ಒಂದು 40 ಡೇಸ್ ಲೆನ್ ಡೇಸ್ ಅಲ್ಲಿ ఈ 40 రోజులు మనం ఈ పుస్తకాలు సువార్త ಈ పుస్తకాలు 4 చదువుదాం. ಪುಸ್ತಕಗಳನ್ನ ಓದಿ ఈ 4 పుస్తకాలని మనం చదివి ಯೇಸುವಿನ ಬಗ್ಗೆ ನಾವು ಏನ್ ನೋಟ್ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕು యేసయ్య గురించి మనం ఏ వివరాలు నోట్ చేసుకోవాలి, ಅದನ್ನ ನೀವು ಮಾಡಿಕೊಟ್ರೆ అవన్నీ మీరు చేసినట్లయితే ನಿಮಗೆ ದೊಡ್ಡ ಪ್ರೈಸ್ ಇದೆ. మీకు ఒక బహుమానం ఉంటుంది. హల్లెలూయా. ಟ್ರೈ ಮಾಡಿ 4 ಪುಸ್ತಕಗಳು ಮತ್ತಾಯ, ಮಾರ್ಕ, ಲೂಕ, ಯೋಹಾನ. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 పుస్తకాలు చదవండి. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಎಷ್ಟು ಪುಸ್ತಕಗಳಿದೆ? పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ಅಯ್ಯಯ್ಯೋ 39. ವೆರಿ ಗುಡ್. 39 ಪುಸ್ತಕಗಳಿದೆ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ. 39. ಇದು ಬೆಳಗ್ಗೆ ಕೇಳಿಲ್ಲಲ್ಲ ಪ್ರಶ್ನೆ. 27. ವೆರಿ ಗುಡ್. ಹಾಗಾದ್ರೆ 39, 27 ಸೇರಿ 66 ಪುಸ್ತಕ, 66 ಬುಕ್. 2 కలిపితే 66 పుస్తకాలు. 66 ಪುಸ್ತಕಗಳಲ್ಲಿಯೂ ಯೇಸು ಸ್ವಾಮಿ ಬಗ್ಗೆ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. ఆ 66 పుస్తకాల్లో కూడా యేసయ్య గురించి చెప్పబడి ఉంది. ಈ 4ರಲ್ಲಿ ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಜೀವನ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. ఈ 4 పుస్తకాల్లో యేసయ్య ఒక జీవితం గురించి చెప్పబడి ಇರುವಂತ ಪತ್ರಿಕೆಗಳಲ್ಲಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ಜೀವನ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಹೇಗೆ ಪ್ರಭಾವ ಬೀರುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. మిగిలిన పత్రికల్లో యేసయ్య ఒక జీవితము మన జీవితం మీద ఏ విధంగా ప్రభావం చేయగలుగుతుంది అని రాయబడి ఉంది. ಅಪೊಸ್ತಲರಲ್ಲಿ ನೋಡುವಾಗ ಪರಲೋಕಕ್ಕೆ ಹತ್ತಿದ ಯೇಸು, అపోస్తలు మనం చూసినట్లయితే పరలోకానికి ఆరోహణమైన యేసయ్య. ರೋಮದಲ್ಲಿ ನೋಡುವಾಗ ನಮ್ಮ ನೀತಿಯಾದ ದೇವರು, ಅವರ್ ರೈಚಸ್. రోమ పుస్తకంలో చూసినట్లయితే మన నీతి అయిన యేసయ్య. 1ನೇ 2ನೇ ಕೊರಿಂಥದಲ್ಲಿ ನೋಡುವಾಗ ಆತನು ನಮಗೋಸ್ಕರ ಸತ್ತವರಿಂದ ಮೊದಲು ಎದ್ದಂತ ಪ್ರಥಮ ಫಲವಾದ ಯೇಸು. కొరింథీయులకు రాసిన పత్రిక 1-2 చూసినట్లయితే ఆయన మన కోసము చనిపోయి ప్రథమ ఫలముగా తిరిగి పునరుత్థానుడైన దేవుడు. ಗಲಾತ್ಯದಲ್ಲಿ ನೋಡುವಾಗ ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನ ಮುಗಿಸಿದಂತ ದೇವರು, ನ್ಯಾಯಗಳನ್ನ ಮುಗಿಸಿದಂತ ದೇವರು. గలాతీయుల పత్రిక మనం చూసినట్లయితే
అన్ని ముగించిన దేవుడు. ಎಫೆಸದಲ್ಲಿ ನೋಡುವಾಗ ಸಭೆಯ ಒಂದು ಅಸ್ಥಿವಾರವಾದವನು. ఎఫెసీ పత్రిక మనం చూసినట్లయితే సభకి ఆయన ఒక ఫౌండేషన్ అయిన దేవుడు. ಫಿಲಿಪ್ಪಿಯಲ್ಲಿ ನೋಡುವಾಗ ನಮಗೋಸ್ಕರ ಉದ್ಧರಿಸಲ್ಪಟ್ಟಂತ ಗುಲಾಮನು, మన కోసము ఉద్ధారం చేయబడిన ఒక గులామ. ఫిలిపియల్కి రాసిన పత్రిక. ಕೊಲೆಸದವರಿಗೆ ನೋಡುವಾಗ ಎಲ್ಲವನ್ನ ಉಂಟು ಮಾಡಿ ಎಲ್ಲವನ್ನ ತಾಳಿಕೊಳ್ಳುವಾತವನು. కొలస్సీయ పత్రిక మనం చూసినట్లయితే అన్ని సృష్టించి అన్నిటిని సహించుకున్న దేవుడు. 1ನೇ ಥೆಸಲೋನಿಕೆ ನೋಡುವಾಗ ಸಭೆಗಾಗಿ ತಾನು ಸಂಪಾದಿಸಿದ ಸಭೆಗಾಗಿ ತಿರುಗಿ ಬರಲಿರುವ ದೇವರು. తెసలోనికన్స్ చూసినట్లయితే తన సభకి తిరిగి వచ్చే ఒక దేవుడు. 2ನೇ ಥೆಸಲೋನಿಕೆ ನೋಡುವಾಗ ಆತನು ಲೋಕವನ್ನು ನ್ಯಾಯ ತೀರಿಸಲು ಬರುವವನು. 2వ తెసలోనికన్స్ చూసినట్లయితే ఆయన లోకానికి న్యాయాన్ని తీర్చడానికి తిరిగి రానై ఉన్న దేవుడు. 1 ತಿಮೋಥೆಯ ನೋಡುವಾಗ ದೇವರಿಗೂ ಮನುಷ್ಯರಿಗೂ ಮಧ್ಯಸ್ಥನು. 1 తిమోతి మనం చూసినట్లయితే దేవునికి మనుషుడికి మధ్యలో ఉన్న వ్యక్తి. 2ನೇ ತಿಮೋಥೆ ನೋಡುವಾಗ ಸತ್ತವರಿಗೂ ಜೀವದಿಂದ ಇರುವವರಿಗೂ ನ್ಯಾಯಾಧಿಪತಿ, ನ್ಯಾಯದ ಅರಸನು. 2వ తిమోతి చూసినట్లయితే బ్రతికి ఉన్న వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి న్యాయం తీర్చే దేవుడు. ತೀತನಲ್ಲಿ ನೋಡುವಾಗ ನಮ್ಮ ರಕ್ಷಕನಾದ ದೇವರು. తీతులో మనం చూసినట్లయితే మన రక్షకుడైన దేవుడు. ಫಿಲೋಮನನಲ್ಲಿ ನೋಡುವಾಗ ನಮಗೋಸ್ಕರ ಸಿಬಾರಿಸು, ನಮಗೋಸ್ಕರ ಮಾತಾಡುವ ದೇವರು. ఫిలోమోన్లో మనం చూసినట్లయితే మన పరంగా మాట్లాడే ఒక దేవుడు. ಇಬ್ರಿಯದಲ್ಲಿ ನೋಡುವಾಗ ಸತ್ಯವಾದ ಪ್ರಧಾನ ಯಾಜಕನು. హిబ్రీయులు మనం చూసినట్లయితే ప్రధాన యాజకుడై ఉన్నాడు. ಯಾಕೋಬದಲ್ಲಿ ನೋಡುವಾಗ ಮಹಿಮೆಯ ಕರ್ತನು. యాకోబు మనం చూసినట్లయితే మహిమ ఉన్న కర్త. 1 ಪೇತ್ರದಲ್ಲಿ ನೋಡುವಾಗ ನಮ್ಮ ಆತ್ಮಗಳನ್ನ ಮೇಯಿಸುವ ಕುರುಬನು. 1వ పేతురు మనం చూసినట్లయితే మన ఆత్మని పోషించే ఒక మంచి ಕಾಪರಿ. 2ನೇ ಪೇತ್ರ ನೋಡುವಾಗ ಘನತೆಗೂ ಮಹಿಮೆಯು ಹೊಂದಿಕೊಳ್ಳಲು ಯೋಗ್ಯನು. 2వ పేతురు మనం చూసినట్లయితే ఘనత మహిమ పొందుకునే ఒక దేవుడు. 1, 2, 3 ಯೋಹಾನ ನೋಡುವಾಗ ಆತನು ಮನುಷ್ಯ ಲೋಕದಲ್ಲಿ ಆತನು ವಾಕ್ಯವಾಗಿ ಇರುವಾತನು. 1, 2, 3వ యోహాన్ మనం చూసినట్లయితే ఈ లోకంలో ఆయన వాక్యం అయి ఉన్నారు. ಯೂದದಲ್ಲಿ ನೋಡುವಾಗ ಜ್ಞಾನವುಳ್ಳ ಒಬ್ಬರೇ ದೇವರು. యూదా చూసినట్లయితే మనము ఆయన జ్ఞానమున్న ఒకే ఒక దేవుడు. ಪ್ರಕಟಣೆಯಲ್ಲಿ ನೋಡುವಾಗ ರಾಜಾದಿ ರಾಜನು. ప్రకటనలో చూసినట్లయితే ఆయన రాజాది రాజు. ಕಿಂಗ್ಸ್ ಆಮೆನ್. రాజాది రాజు. హల్లెలూయా. ఈ ప్రతి పుస్తకಗಳು, ఇట్లా ప్రతి ఒక్క ప్రతి వాక్యಗಳು, ప్రతి ఒక్క వాక్యము ಯೇಸುವಿನ ಬಗ್ಗೆ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. యేసయ్య గురించి చెప్పబడి ఉంది. 1 ಪೇತ್ರ 2:21 ಓದುವಾಗ 1వ పేతురు 2వ అధ్యాయము 22వ వచనం ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ, ಇದಕ್ಕಾಗಿ ನೀವು ಕರೆಯಲ್ಪಟ್ಟಿರಿ, ಕ್ರಿಸ್ತನು ಸಹ ನಿಮಗೋಸ್ಕರ ಬಾಧೆಯನ್ನು ಅನುಭವಿಸಿ ನೀವು ತನ್ನ ಹೆಜ್ಜೆಯ ಜಾಡಿಯಲ್ಲಿ ನಡೆಯಬೇಕೆಂದು ಮಾದರಿಯನ್ನು ತೋರಿಸಿ ಹೋದನು. 1 Peter 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ಆಮೆನ್. ಇದಕ್ಕೆ ದೇವರು ನಮಗೆ ಹೆಜ್ಜೆ ಜಾಡಿಯಲ್ಲಿ ನಡೆಯಬೇಕೆಂದು ಮಾದರಿಯನ್ನ ತೋರಿಸಿ ಹೋದನು. ఆయన అడుగు జాడలలో మనము నడవాలని ఆయన మనకు మాదిరిగా ఉన్నారు. హల్లెలూయా. ఆతను మాదిరిಯನ್ನು ತೋರಿಸಿ ಹೋದನು. ఆయన మనకు మాదిరి అయి ఉన్నారు. ಇದನ್ನ ಟಿಪಿಟಿ ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ ನಲ್ಲಿ ಓದುವಾಗ, ಟಿಪಿಟಿ ಬೈಬಲ್ ನಲ್ಲಿ ಓದುವಾಗ, ఇది మీరు ಟಿಪಿಟಿ ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ చూసినట్లయితే ಅಲ್ಲಿ ಕೆಳಗಡೆ ನೋಡುವ ಲಿವಿಂಗ್ ಯುವರ್ యూ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ యూ టు ఫాలో. మీరు ఆయనని వెంబడించేలాగా ఆయన మీకు మాదిరిగా ఉన్నారు. ఎగ్జాంపుల్ ఫర్ యూ టు ఫాలో. మీరు ఆయనను వెంబడించడానికి మీకు మాదిరి అయి ఉన్నారు. ನಾವು ಹಿಂಬಾಲಿಸಿ ಹೋಗುವುದಕ್ಕಾಗಿ ನಮಗೆ ಮಾದರಿಯನ್ನ ಆತನು ಇಟ್ಟು ಹೋಗಿದ್ದಾನೆ. ఆయనను వెంబడించడానికి మనకు ఆయన మాదిరిగా జీవించినారు. హల్లెలూయా. 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 ಒಂದು ಎಕ್ಸಾಂಪಲ್, ఒక మాదిరి. ನಾವು ಹೇಗೆ ನಡೆಯಬೇಕು, మనం ఏ విధంగా నడుచుకోవాలి, ಜೀವನವನ್ನು ಹೇಗೆ ಮಾಡಬೇಕು, మన జీవితంలో ఏ విధంగా ಮಾತಾಡಬೇಕು, ఎట్లా మాట్లాడాలి, ಹೇಗೆ ನೋಡಬೇಕು, ఎట్లా చూడాలి, ಹೇಗೆ ಸೇವೆ ಮಾಡಬೇಕು, ఎట్లా సేవ చేయాలి, ಹೇಗೆ ಪರಿಶುದ್ಧ
ಪರಿಶುದ್ಧವಾಗಿ ಜೀವಿಸಬೇಕು, ఏ విధంగా పరిశుద్ధంగా జీవించాలి, ಹೇಗೆ శోధನೆಗಳನ್ನ ಜಯಿಸಬೇಕು, ఏ విధంగా శోధనలను ಈ ರೀತಿ జయించాలి, ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳನ್ನ ಕಲಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఈ విధంగా ఇవన్నీ విషయాలు దేవుడు మనకు ಅದಕ್ಕೆ ಈ నేర్పించాడు. ಒಂದು ದಿನಮಾನಗಳಲ್ಲಿ అందుకే ఈ రోజులలో ಆತನನ್ನ ಲಜ್ಜೆ ಇಟ್ಟು ಗಮನಿಸಬೇಕು, ఆయనను లక్ష్యము పెట్టి గమనిద్దాం, ಆತನನ್ನು ಗಮನಿಸಬೇಕು, ఆయనను గమనించాలి, ಆತನನ್ನು ದೃಷ್ಟಿಸಬೇಕು, ఆయనని దృష్టించి చూడాలి, ಆತನನ್ನು ನೋಡಬೇಕು, ఆయనని చూడాలి, ಆತನನ್ನು ಫೋಕಸ್ ಮಾಡಬೇಕು. ఆయనే మన ఫోకస్ అయి ఉండాలి. ಇವತ್ತು ನಾನು ಈ ಒಂದು ವಾಕ್ಯದ ಅಡಿಸ್ಥಾನದಲ್ಲಿ ಯೇಸು ಸ್ವಾಮಿಯಲ್ಲಿ ನೋಡಿದ 5 ಕಾರ್ಯಗಳನ್ನು ನಾನು ನಿಮ್ಗೆ ಹಂಚಿಕೊಳ್ತೇನೆ. ఈరోజు మనము యేసయ్యలో చూడాల్సిన ఒక 5 కార్యాలను మీతో పంచుకుంటాను. ಆಮೆನ್. ಮಿಕ್ಕಿದನ್ನ ನೀವು ಏನ್ ಮಾಡಿ ಆ ಒಂದು ಮಾರ್ಕ ಮತ್ತಾಯ ಲೂಕ ಯೋಹಾನನಲ್ಲಿ ನೋಡಿ ನೀವು ಅದನ್ನ ಬರೆಯಿರಿ. ಓಕೆ, మిగతా విషయాలన్నీ మీరు ఆ 4 సువార్త పుస్తకాలు చదివి రాయండి. ಯೇಸುವನ್ನು ನೋಡಿದ್ರೆ, ఇప్పుడు మనం యేసయ్యని చూసినట్లయితే, ಯೇಸುವಿನ ಲೈಫ್ ಅನ್ನು ನಾವು ಫೋಕಸ್ ಮಾಡಿದ್ರೆ, యేసయ్య ఒక జీవితం మీద మనము దృష్టి ఉంచినట్లయితే, ನಾನು ನೋಡಿದ 5 ಕಾರ್ಯಗಳನ್ನು ನಾನು ಹೇಳ್ತೇನೆ. నేను గమనించిన 5 కార్యాలు మీతో ಈ పంచుకుంటాను. 5 ಕಾರ್ಯವನ್ನು ಬಿಟ್ಟು ನೀವು ನೋಡಿದ ಕಾರ್ಯಗಳನ್ನು ಬರೆದು ಕೊಡಿ. ఈ 5 కార్యాలు పక్కన పెట్టి మీరు గమనించిన 5 కార్యాలు రాయండి. ಸಮಯ ಇಲ್ಲ, ನಾನು ತುಂಬಾ ವೇಗವಾಗಿ ವಾಕ್ಯವನ್ನು ಮಾತ್ರ ಹೇಳಿ ಹಾಗೆ ಹೋಗ್ತೀನಿ. నేను చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాను వాక్యం చెప్పి. ಇಬ್ರಿಯ 10:4 7ನೇ ವಾಕ್ಯದವರೆಗೆ ಓದುವಾಗ, ಹಿಬ್ರಿಯ 10:4 ತನಕ ಓದುವಾಗ 4 నుంచి 7 దాకా చదివినట్లయితే 7ನೇ ವಾಕ್ಯ ಮಾತ್ರ ಓದಿ. ಆಗ ನಾನು, ಈಗೋ ದೇವರೇ, ನಿನ್ನ ಚಿತ್ತವನ್ನು ನೆರವೇರಿಸುವುದಕ್ಕೆ ಬಂದಿದ್ದೇನೆ. ಗ್ರಂಥದ ಸುರುಳಿನಲ್ಲಿ ನನ್ನನ್ನು ಕುರಿತು ಬರೆದದ್ದು ಎಂದು ಹೇಳಿದನು ಅನ್ನುತ್ತಾನೆ. 7 ಇಬ್ರಿಯ 10:7. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ಆಮೆನ್. ನಿನ್ನ ಚಿತ್ತವನ್ನು ಮಾಡುವುದಕ್ಕೆ ನಾನು ಬರುತ್ತೇನೆ. నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ನನ್ನ వస్తాను. ಚಿತ್ತವನ್ನು ನೆರವೇರಿಸುವುದಕ್ಕೆ ಬಂದಿದ್ದೇನೆ. నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చిన ತಂದೆಯಾದ ದೇವರು, తండ్రి అయిన ಇಡೀ దేవుడు ಲೋಕದ ಈ ಒಂದು ಪಾಪಕ್ಕೆ ಒಂದು ಪರಿಹಾರವನ್ನು ಮಾಡುವುದಕ್ಕೆ, ఈ లోక పాపానికి ఒక పరిహారం చేయడానికి, ಈಗಾಗಲೇ ಮಾಡಲ್ಪಟ್ಟಂತ ಯಜ್ಞಗಳು, ದನ ಕುರಿ ಪಕ್ಷಿಗಳು, ಈ ರೀತಿಯಲ್ಲಿ ಮಾಡಲ್ಪಟ್ಟಂತ ಯಜ್ಞಕ್ಕೆ ಒಂದು ಅಂತ್ಯವನ್ನು ಉಂಟು ಮಾಡುವುದಕ್ಕೆ, ఈ ముందే ఎన్నో పశువుల్ని పక్షుల్ని బలి ఇస్తుండే వాళ్ళు, దానికి ఒక అంతం తేవడానికి, ನಿರಂತರವಾದಂತ ಒಂದು ಪರಿಹಾರವನ್ನು ಉಂಟು ಮಾಡುವುದಕ್ಕೆ, శాశ్వతమైన ఒక పరిహారాన్ని కలుగజేయడానికి, ಯಾರನ್ನು ಕಲಿಸಲಿ ಎಂಬುದಾಗಿ ಯೋಚಿಸುವಾಗ, ఎవరిని పంపించాలి అని ఆలోచించినప్పుడు ಯೇಸು ಬಂದು ఆ సమయంలో యేసయ్య వచ్చి, ನಿನ್ನ ಚಿತ್ತವನ್ನು ನೆರವೇರಿಸುವುದಕ್ಕೆ ಬಂದಿದ್ದೇನೆ. నేను నీ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినాను. ನಾವು ಯೇಸುವನ್ನು ಫಸ್ಟ್ ಫೋಕಸ್ ಮಾಡುವಾಗ, ಅವರನ್ನು ನೋಡುವಾಗ, మనం యేసయ్యని దృష్టించి చూసినట్లయితే ಮೊದಲನೇದಾಗಿ ನಮಗೆ ಕಾಣುವಂತ ಕಾರ್ಯ, మొదటిగా మనకి కనిపించే కార్యం ತಂದೆಯ ಚಿತ್ತಕ್ಕೆ 100% ಸಮರ್ಪಣ. తండ్రి యొక్క చిత్తానికి సంపూర్తిగా తనని తాను సమర్పించుకున్నాడు. ದೇವರ ಚಿತ್ತವನ್ನು ನೆರವೇರಿಸುವುದಕ್ಕೆ ಪರಿಪೂರ್ಣವಾದ ಒಪ್ಪಿಸುವಿಕೆ. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి తన సంపూర్ణమైన ఒప్పికే. ಈ ಒಂದು ವ್ಯೂನಲ್ಲಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ಜೀವನವನ್ನು ನೋಡಿ, మనం యేసయ్య ఒక జీవితాన్ని చూసినట్లయితే, ಪ್ರತಿ ಕಾರ್ಯಗಳನ್ನು ಗಮನಿಸುವಾಗ, ప్రతి కార్యాన్ని మనం గమనించి ಪ್ರತಿ చూసినట్లయితే, ಒಂದು ನಡಕೆಯಲ್ಲಿ ಆತನನ್ನು ಗಮನಿಸುವಾಗ, ఆయన ప్రతి ఒక్క విషయాన్ని మనం గమనించి చూసినట్లయితే, ತಂದೆ ಚಿತ್ತ, తన తండ్రి చిత్తము, ದೇವರ ಉದ್ದೇಶ, దేవుని యొక్క ఉద్దేశము, ನನ್ನ ಜೀವನ ಕುರಿತಾಗಿ ದೇವರ ಚಿತ್ತ, నా జీవితం గురించి దేవుని చిత్తం ನನ್ನ ఏముంది, ಚಿತ್ತ ಅಲ್ಲ ದೇವರ ಚಿತ್ತ నా చిత్తం కాదు దేవుని చిత్తం ಅನ್ನುವಂತ ಒಂದು ಸಂಪೂರ್ಣ ಮನಸ್ಸಿನೊಟ್ಟಿಗೆ ಆತನು ಜೀವಿಸಿದನು. అనే ఒక సంపూర్ణమైన ఒప్పందంతో జీవించినాడు. ಯೇಸು ಸ್ವಾಮಿಯ 30 ವರ್ಷಗಳು ಅದು ಸೈಲೆಂಟ್ ಇಯರ್ಸ್ ತರ ಹೆಚ್ಚಾಗಿ ಹೊರಗಡೆ ಕಂಡು ಬರಲಿಲ್ಲ. యేసయ్య 30 సంవత్సరాలు అది సైలెంట్ ఇయర్స్ లాగా ఎక్కువ మనకు తెలియదు. 3.5 ವರ್ಷಗಳು ಆತನ ಸೇವೆ ಮಾಡಿದ ಪ್ರಕಾರವಾದಂತ ಹೊರಂಗಿನ ವರ್ಷ. 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేసినారు. అది బహిరంగమైన ಆತನನ್ನು ಫೋಕಸ್ ಮಾಡುವಾಗ ఆ విషయాన్ని మనం దృష్టించి చూసినట్లయితే, ಕಾರ್ಯದಲ್ಲಿಯೂ ప్రతి ఒక్క విషయంలో ದೇವರ ಚಿತ್ತವನ್ನು ಬಿಟ್ಟು ಬೇರೆ ಮಾಡಲೇ ಇಲ್ಲ. దేవుని చిత్తము వదిలి వేరే ఏమీ ఆయన చేయలేదు. ಇವತ್ತು
ఈరోజు ಯೇಸುವನ್ನು ನೋಡುವ ನಾವುಗಳು యేసయ్యని దృష్టించి చూసే మనము ದೇವರ ಚಿತ್ತವನ್ನು ಮಾಡುವುದಕ್ಕೆ ಒಪ್ಪಿಸಿಕೊಡಬೇಕು. దేవుని చిత్తము నెరవేర్చడానికి మనం ఒప్పించాలి. ಪ್ರತಿ ಕಾರ್ಯವನ್ನು ನೋಡುವಾಗ ప్రతి విషయం మనం ಯೇಸು చూసినట్లయితే ಮಾಡುವ ಸಮಯದಲ್ಲಿ ಎಲ್ಲ, ಯೇಸು ಸೇವೆ ಮಾಡುವ ಸಮಯಗಳಲ್ಲಿ ಎಲ್ಲ యేసయ్య సేవ చేసే ప్రతి సమయంలో ಕಲಿಸಲ್ಪಟ್ಟ కూడా ನನ್ನ ತಂದೆಯ ಚಿತ್ತವನ್ನು నన్ను ನೆರವೇರಿಸಬೇಕು. పంపించిన నా తండ్రి చిత్తము నేను నెరవేరుస్తాను. ಶಿಲುಬೆಗೆ ಹೋಗುವುದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ ಕೂಡ ಗೆತ್ಸೆಮನೆ ಆ ಒಂದು ಬೆಟ್ಟದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಸ್ಥಳದಲ್ಲಿ సిలువ వెళ్ళే సమయం ముందు గెత్సెమనే తోటలో కూడా ఆయన ప్రార్థన ಪಾತ್ರೆಯನ್ನು ಇದೆ. ನೆನೆಸಿ ಆತನು ಚಿಂತೆ ಪಡುವಂತ ಸನ್ನಿವೇಶವಾಗಿ ಇದ್ದಾಗ ఆయన ఎంతో ఒక చింత చేస్తున్న ఆ సమయంలో ಆಗ ಯೇಸು ಸ್ವಾಮಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾರೆ, అప్పుడు యేసయ్య ఈ విధంగా ప్రార్థన ದೇವರೇ ಈ చేస్తారు. ಪಾತ್ರೆಯು ನನ್ನಿಂದ ತೊಲಗಲು ಸಾಧ್ಯವಿದ್ದರೆ ತೆಗೆಯಲ್ಪಡಲಿ. దేవా ఈ పాత్ర నా నుంచి మీరు తొలగించేకైతే తొలగించండి. ಹಗಲು ಹೇಳ್ತಾರೆ, ನನ್ನ ಚಿತ್ತವಾಗಿ ಅಲ್ಲ ನಿನ್ನ ಚಿತ್ತವಿದ್ರೆ ಆಗಲಿ. అయినా కూడా నా చిత్తం కాదు తండ్రి, నీ చిత్తం నెరవేర్ని. ಸ್ಟಿಲ್ ದ ಡೆತ್, ಆತನು ಮರಣದ ತನಕ తన మరణము వరకు ತಂದೆಯ ಚಿತ್ತವನ್ನೇ ನೆರವೇರಿಸಲು ಬಯಸಿದ తండ్రి యొక్క చిత్తము నెరవేర్చడానికి ಇವತ್ತು ఇష్టపడ్డాడు. ನಮ್ಮ ಒಂದು ಜೀವನದಲ್ಲಿ ఇప్పుడు మన జీవితంలో ದೇವರಿಟ್ಟಂತ ಉದ್ದೇಶ ಚಿತ್ತ ಏನು? దేవుడు మన కోసం ఏర్పరిచి ఉంచిన ఆ చిత్తం ಕರೆಯಲ್ಪಟ್ಟ ఉద్దేశం ఏంటి? ಪ್ರತಿಯೊಬ್ಬರ ಜೀವನವನ್ನು ನೋಡುವಾಗ మనము ప్రతి ఒక్క జీవితం చూసినట్లయితే ಯೆರೆಮೀಯ, ಯೆಶಯ್ಯ, ಮೋಸೆ, ಪೌಲ, ಅನೇಕ ಎಲ್ಲ ವ್ಯಕ್ತಿಗಳನ್ನು ನೋಡುವಾಗ యెరెమీయా, యెషయా, మోషే, పౌలు వీళ్ళందరి జీవితాలు మనం చూసినట్లయితే, ಕರೆಗಳಲ್ಲಿ ನೋಡುವಾಗ వీళ్ళందరూ పిలుపులో మనం చూసినట్లయితే, ಅವರ ಕಾಲಿಂಗ್ ಅಲ್ಲಿ ನೋಡುವಾಗ ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳ್ತಾರೆ, ನೀವು ತಾಯಿಯ ಗರ್ಭದಲ್ಲಿ ಇರುವಾಗಲೇ ನಾನು ರೂಪಿಸಿದೆ. మీరు తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడు నేనే రూపించింది. ತಾಯಿಯ ಗರ್ಭದಲ್ಲಿ ಇರುವಾಗಲೇ ನಾನು ಕರೆದೆ. మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను మిమ్మల్ని పిలిచాను. ಎಲ್ಲರ ಬಗ್ಗೆ ಹೇಳುವಾಗ ತಾಯಿಯ ಗರ್ಭದಲ್ಲಿ ನಾನು ರೂಪಿಸಿದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾರೆ. వాళ్ళందరి గురించి చెప్పినప్పుడు మీ తల్లి గర్భంలో మీరు ఉన్నప్పుడే నేను పిలిచినాను. ಆದ್ರೆ ನಮ್ಮ ಬಗ್ಗೆ ಹೇಳುವಾಗ అయితే మన గురించి తను ಎಫೆಸದವರಿಗೆ ಬರೆದ చెప్పినట్టు ಪತ್ರಿಕೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 4ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ఎఫెసీయులకు రాసిన పత్రిక ಜಗತ್ 1:4 1వ అధ్యాయము 4. ಜಗತ್ ಉತ್ಪತ್ತಿಗೆ ಮುಂಚಿತವಾಗಿ ಆತನು ನಮ್ಮನ್ನು ಆರಿಸಿಕೊಂಡನಂತೆ. ಇಸ್ ಚೂಸನ್ ಅಸ್, ನಮ್ಮನ್ನ ಲೋಕ ಉಂಟು ಆಗೋದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ ಅಲ್ಲಿ లోకము సృష్టించక ముందే మనల్ని ఆయన పిలిచినారు. ಆಮೇನ್. ಆತನು ಜಗದುತ್ಪತ್ತಿಗೆ ಮುಂಚಿತವಾಗಿ, ಕನ್ನಡಲಮ್ಮ, ಜಗದುತ್ಪತ್ತಿಗೆ ಮುಂಚಿತವಾಗಿ ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಆರಿಸಿಕೊಂಡನು. జగత్ ఉత్పత్తికి ముందే ఆయన యేసయ్యలో మనల్ని పిలిచినారు. హల్లెలూయా. హల్లెలూయా. ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ, ಅಲ್ಲಿ ದೇವರು ಲೋಕ ಉಂಟಾಗೋದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ ನಿಮ್ಮನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ. పక్కన చూసి చెప్పండి, దేవుడు లోకాన్ని సృష్టించక ముందే మిమ్మల్ని ఎంచుకున్నారు. ಗರ್ಭದಲ್ಲಿ ಚಿತ್ತವಿಲ್ಲದೆ ನಿಮ್ಮನ್ನು ಉಂಟು ಮಾಡಿಲ್ಲ. తల్లి గర్భంలో మిమ్మల్ని అట్లే సృష్టించలేదు. ಈಗ ಇರುವಂತ ಕುಟುಂಬದಲ್ಲಿ ದೇವ್ರ ಚಿತ್ತವಿಲ್ಲದೆ ನಿಮ್ಮನ್ನು ಇಟ್ಟಿಲ್ಲ. ఇప్పుడు మీరున్న కుటుంబంలో దేవుని ఇష్టం లేకుండా మీరు లేరు. ಈ ಸಭೆಯಲ್ಲಿ ದೇವ ಚಿತ್ತ ಇಲ್ಲದೆ ಇಟ್ಟಿಲ್ಲ. ఈ ఒక సంఘంలో దేవుని ఒక చిత్తం లేకుండా మీరు లేరు. ಪರ್ಪಸ್, ಉದ್ದೇಶದೊಟ್ಟಿಗೆ, ಚಿತ್ತದೊಟ್ಟಿಗೆ ನಿಮ್ಮನ್ನು ಇಟ್ಟಿದ್ದಾರೆ. దేవుని ఒక ఉద్దేశంతోనే మీరు ఇక్కడ ఉన్నారు. ನಿಮ್ಮನ್ನು ಕುಟುಂಬವಾಗಿ ಆತನ ಉದ್ದೇಶದೊಟ್ಟಿಗೆ ಸೇರಿಸಿದ್ದಾರೆ. మిమ్మల్ని కుటుంబంగా ఆయన ఒక ఉద్దేశంతోనే కలిపినారు. ಆತನ ಉದ್ದೇಶವನ್ನು ನೆರವೇರಿಸುವುದಕ್ಕೆ మీరు ఆయన ఒక ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ಸಂಪೂರ್ಣವಾಗಿ ಒಪ್ಪಿಸಿಕೊಡಬೇಕು. మనము ఈ రోజు సంపూర్ణంగా ఆయనకు ఒప్పించుకోవాలి. ಜೀವನ ತಂದೆಯ ಚಿತ್ತವನ್ನು 100% ಮಾಡುವುದಕ್ಕೆ ಸಿದ್ಧವುಳ್ಳದಾಗಿ ಇದ್ದಿದ್ದನ್ನು యేసయ్య ఒక జీవితము తండ్రి యొక్క చిత్తాన్ని 100% నెరవేర్చే దాంట్లోనే ఉంది. ಎರಡನೇದಾಗಿ, రెండవదిగా ಯೋಹನ 14:30 ಓದುವಾಗ, ಯೋಹನ 14:30, ಜಾನ್ 14:30, இனி நான் உங்களுடன் அதிகமாய் பேசு, இந்த உலகத்தின் அதிபதி வருகிறான், அவனுக்கு என்னிடத்தில் ஒன்றுமில்லை. ಕನ್ನಡದಲ್ಲಿ, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును, మీరు నన్ను ಆಡುವುದಿಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ ಈ ಲೋಕಾಧಿಪತಿಯು ಬರುತ್ತಾನೆ, ಅವನಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟದು ಯಾವುದೊಂದು ನನ್ನಲ್ಲಿ ಇಲ್ಲ. ಆಮೆನ್. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును. ಆಮೆನ್. వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ಆಮೆನ್. ಲೋಕದ ಅಧಿಪತಿ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. లోకాధిపతి వస్తున్నాడు. ಸೈತಾನನು ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. అంటే సైతాన్ వస్తున్నాడు. ಆತನಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟದ್ದು ಯಾವುದು ನನ್ನಲ್ಲಿ ಇಲ್ಲ.
అతనికి సంబంధించింది ఏది కూడా నాలో ಆಮೇಲೆ లేదు. ನೋಡ್ರಿ ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಒಂದು ಧೈರ್ಯ ಮಾತು ನೋಡಿ, ಆತನಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟದ್ದು ಯಾವುದು ಆತನಲ್ಲಿ ಇಲ್ಲ. ఆ సైతానుకు సంబంధించినవి ఏవి కూడా నాలో లేవు. ಸೈತಾನನ ಕಾರ್ಯ ಏನಂದ್ರೆ, సైతాను ఒక కార్యం ఏమంటే ಆತನಿಗೆ ಸ್ಥಳ ಅವಕಾಶ ಕೊಟ್ರೆ ಆತನ ಸ್ಥಳ ಹಿಡಿದುಕೊಳ್ತಾನೆ. అతనికి కొంచెం స్థలం ఇస్తే అది స్థలం అంతా కూడా ನಮ್ಮ ಒಂದು తీసేసుకుంటాడు. ಅಭ್ಯಾಸದಲ್ಲಿ ಎಲ್ಲದಕ್ಕೂ ಸೈತಾನ ಸೈತಾನ ಪಿಚಾಚಿ ಪಿಚಾಚಿ ಅಂತ ಹೇಳಿ ನಮಗೆ ಅಭ್ಯಾಸ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ. మన ఒక అలవాటులో ప్రతిదానికి సైతాన్ సైతాన్ పిశాచి అని చెప్పడం అలవాటు. ಅದಕ್ಕೆ ನಾವೇ ಸ್ಥಳ ಅವಕಾಶ ಮಾಡಿ ಅವನಿಗೆ ಕೊಡ್ತಾ ಇದ್ದೇವೆ. మనమే అతన్ని ఆహ్వానించినట్లయింది. ಏನೋ ಒಂದು ಆಗ್ಬಿಟ್ರೆ ತಕ್ಷಣ ಸೈತಾನ್ ಮಾಡ್ಬಿಟ್ಟ, ಸೈತಾನ್ ఏదైనా ఒక విషయం జరుగుతా తప్పకుండా సైతానే చేసిందంటాం. ಗಾಡಿಯಲ್ಲಿ ಒಬ್ಬರು ಸ್ಟ್ಯಾಂಡ್ ತೆಗಿದೆ ಹಂಗೆ ಹೋದ್ರು, ಕೆಳಗಡೆ ಬಿದ್ಬಿಟ್ಟು ಓ ಸೈತಾನ್ ಕೆಳಗಡೆ ತಳ್ಬಿಟ್ಟ. బండి స్టాండ్ తీసేటప్పుడు పడిపోయినాడు, దానికి ఓ సైతానే నన్ను పడేసింది. ಅಲ್ಲಿ ಸೈತಾನ್ ನಿಂತ್ಕೊಂಡು ನಾನೇನಪ್ಪ ಮಾಡ್ಲಿ, ನೀನು ಸ್ಟ್ಯಾಂಡ್ ತಗೊಂಡು ಹೋಗ್ಬೇಕು ತಾನೆ ಅಂತ ಅವನ್ನ ಅಲ್ಲಿ ನಿಂತು ಹೇಳ್ತಾನೆ. అక్కడున్న సైతాన్ నేనేమయ్యా చేసింది, స్టాండ్ తీసి కదా బండి నడపాలి ಯಾವ అంటాడు. ಘಟನೆ ನಡೆದ್ರು ನಮಗೆ ಮೊದಲು ಬರುವಂತದ್ದು ಸೈತಾನ್. ఏ చెడ్డ కార్యం జరిగినా మనకు మొదటిగా గుర్తొచ్చేది సైతానే. ನಾವು ನೆನೆಸಿ ನೆನೆಸಿ ಅವನ ಕರೆದುಕೊಳ್ತೇವೆ ಎಲ್ಲದಕ್ಕೂ. మనం జ్ఞాపకం చేసుకొని సైతాన్ని ಆಮೇಲೆ ఆహ్వానిస్తుంటాం. ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ, దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. 4:27 ఎఫెషియన్స్ 4:27 ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ, ಸೈತಾನನಿಗೆ ಸ್ಥಳ ಅವಕಾಶ ಕೊಡಬೇಡಿ. ಹಾ ಹಾ பயங்கர பெருசாக கரெக்டான வசனம் தானே அது? ಫಸ್ಟ್ಲ இருக்குதா? ಓಕೆ. ಸೈತಾನನಿಗೆ ಸ್ಥಳ ಅವಕಾಶ ಕೊಡಬೇಡ್ರಿ, ಅಪವಾದಕ್ಕೆ ಚೋಟು ಇಯ್ಯಕೂಡದು. ಆಮೇಲೆ ಆತನಿಗೆ ಅವಕಾಶ ಕೊಡಬೇಡಿ. ಆತನಿಗೆ ಅವಕಾಶ ಯೇಸು ಸ್ವಾಮಿ ಧೈರ್ಯದ ಮಾತು ಏನಂದ್ರೆ, ఏసయ్య మాటలు ధైర్యం ఇచ్చేవి. ಆತನದು ಯಾವುದು ನನ್ನಲ್ಲಿ ಇಲ್ಲ, అతనివి ఏవి కూడా నాలో లేవు. ಅದಕ್ಕೆ ಸೈತಾನನ ಜಯಿಸಿದರು. ఆ కారణంగానే సైతాన్ని ಸೈತಾನ್ ಹತ್ರ ಧೈರ್ಯವಾಗಿ ಮಾತಾಡಿದ್ರು. ఆ కారణంగానే సైతాన్తో ధైర్యంగా మాట్లాడినారు. ಧೈರ್ಯ ಬರ್ತಾ ಇಲ್ಲ, ಆತನದು ನಮ್ಮಲ್ಲಿ ಇರುವಾಗ ನಮಗೆ ಧೈರ್ಯ ಬರೋದಿಲ್ಲ. అతను మనలో ఉన్నప్పుడు మనకి ధైర్యమే రాదు. ಅದಕ್ಕೆ ಬೆಳಗ್ಗೆ ಹೇಳುವಾಗ ಹೇಳಿದ್ವಿ, ಕಿಕ್ ಡೆವಿಲ್. అందుకే పొద్దున్న చెప్పాలి, కిక్ డెవిల్. ಶಟ್ ದ ಡೋರ್. షట్ ద డోర్. పుట్ ద లాక్. తాళమేయండి. కిక్ డెవిల్. కాల్తో తన్నండి. షట్ ద డోర్. తలుపులేసేయండి. పుట్ ద లాక్. తాళమేసేయండి. ಸೈತಾನನ್ನು ಓಡಿಸಿ సైతాన్ని పరిగెత్తించండి, ಮುಚ್ಚಿ ಅದು ಸಿಲ್ಕ ಹಾಕಿರಿ. ఆ తలుపులేసి లాక్ చేసేయండి. ನಮ್ಮ ಜೀವನದ ಯಾವುದೇ ವಿಧಾನದಲ್ಲಿ ಆತನು ಇರಬಾರದು. మన జీవితం ఏ విషయంలో కూడా అతను ఉండకూడదు. ಮೂರನೇದಾಗಿ ಯೇಸುವನ್ನು ನೋಡುವಾಗ, మూడవది మనం చూసినట్లయితే, ಯಾವಾಗಲೂ ತಂದೆ ತನ್ನ ಜೊತೆಗೆ ಇದ್ದಾರೆ ಅನ್ನುವಂತ ప్రేర్పణೆ మనసువులవనాగి అతను ఇద్దరు. ఎప్పుడు తండ్రి తనతో కూడా ఉన్నారు అన్న ఒక జ్ఞానం అతనికి. ನಾನು ಒಬ್ಬಂಟಿಗಿನಾಗಿ ಇಲ್ಲ, నేను ఒంటరి వాడిని కాను, ನನ್ನ ಕಲಿಸಿದ ತಂದೆ ನನ್ನ ಜೊತೆಗೆ ಇದ್ದಾರೆ, నన్ను పంపించిన నా తండ్రి నాతో కూడా ఉన్నారు, ನನ್ನಲ್ಲಿ ಇದ್ದಾರೆ, నాలో ఉన్నారు. ಹಾಗಂದ್ರೆ ನಾನು ಒಬ್ಬನಾಗಿ ಇಲ್ಲ, అట్లంటే నేను ఒక్కడిని కాదు. ಎಲ್ಲ ಸ್ಥಳದಲ್ಲಿಯೂ ತಂದೆಯು ನಾನು ಒಟ್ಟಾಗಿದ್ದೇವೆ. ప్రతి స్థలంలో కూడా నేను నా తండ్రి కలిసి ఉన్నాము. ಇದನ್ನು ಕೂಡ ನಾವು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ಇಲ್ಲ, మనము ఒంటరిగా లేము. ಪೌಲನು ಹೇಳುವಾಗ ಬೈತಾರೆ, ಹೀಗೆ ಬೈತಾರೆ. పౌలు చెప్పేటప్పుడు ఈ విధంగా తిడుతుంటారు. ಗೊತ್ತಿಲ್ವಾ, మీకు తెలీదా, ನೀವು ದೇವರ ಆಲಯ, మీరు దేవుని ఒక ఆలయం, ವಾಸ ಮಾಡುತ್ತಿದ್ದಾನೆ, మీలో దేవుడు నివాసం చేస్తున్నాడు, ನಿಮಗೆ ಗೊತ್ತಿಲ್ವಾ ಅಂತ ఆ ಹೇಳ್ತಾರೆ. విషయం మీకు తెలీదా? ಹಾಗಾದ್ರೆ ನಮ್ಮಲ್ಲಿ ದೇವರು ವಾಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. దాని అర్థం ఏమి అంటే దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు. ಹೋಗುವ ಸ್ಥಳದಲ್ಲಿ, మనం ఎక్కడికి వెళ్ళినా, ನಿಂತುಕೊಳ್ಳುವ ಸ್ಥಳದಲ್ಲಿ మనం నిలబడుకున్న స్థలంలో ದೇವರು ನಮ್ಮಲ್ಲಿ ವಾಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుడు మనలో వాసం ಈ ಒಂದು చేస్తున్నాడు. ಮನಸ್ಸು ಯೇಸುವಿಗೆ ಎಲ್ಲಾ ಸಮಯದಲ್ಲಿ ಇತ್ತು. ఈ ఒక జ్ఞానం యేసయ్యకి ప్రతి సమయంలో ఉన్నింది. ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯ ಪ್ರಮುಖವಾದ ಸತ್ಯ ಏನಂದ್ರೆ, కొత్త నిబంధనలో ఉండే మనకు ఒక ఇంపార్టెంట్ సత్యం ఏమంటే, యేసు ನಮಗಾಗಿ ಇದ್ದಾನೆ, యేసయ్య మన కోసం ఉన్నారు, యేసు ನಮ್ಮೊಂದಿಗಿದ್ದಾನೆ, యేసయ్య మనతో కూడా ఉన్నారు, యేసు ನಮ್ಮೊಳಗೆ ಇದ್ದಾನೆ, యేసయ్య మనలో ఉన్నారు. ಇದೇ ಮೂರು ಮುಖ್ಯವಾದಂತ ಕಾರ್ಯ. ఇవే మూడు ముఖ్యమైన విషయాలు. ದೇವರು ನಮಗಾಗಿ ಇದ್ದಾರೆ, దేవుడు మనకు తోడై ఉన్నారు. ಕನ್ನಡದಲ್ಲಿ ತೆಲುಗಲ್ಲಿ ಲೇಖ, ದೇವರು ನಮಗಾಗಿ ಇದ್ದಾರೆ, దేవుడు మన కోసం ఉన్నారు. ಎಲ್ಲರೂ చెప్పండి అందరూ, దేవుడు మన కోసం ఉన్నారు, ದೇವರು ನಮ್ಮೊಂದಿಗಿದ್ದಾನೆ, దేవుడు మనతో ఉన్నారు, ದೇವರು ನಮ್ಮಲ್ಲಿ ಇದ್ದಾನೆ, దేవుడు మనలో ఉన్నారు. ಟೈಮ್ ಇಲ್ಲ. ನಾಲ್ಕನೇದಾಗಿ నాలుగవది, ಆತನಿಗೆ ಒಂದು ಏನು ಸ್ಥಿರವಾದ
స్థిరವಾದ ಡಿವೋಷನ್ ಲೈಫ್ ಇತ್ತು. ఆయనకు ఒక స్థిరమైన డివోషన్ లైఫ్ ఉంది. ಧ್ಯಾನದ ಜೀವನ, ధ్యానం చేసే ఒక ಪ್ರಾರ್ಥನೆಯ జీవితం, ಜೀವನ, ప్రార్థన చేసే జీవితం, ವಾಕ್ಯದ ಜೀವನ. వాక్యం జీవితం. ನಾವು ನೆನೆಸ್ಕೊಳ್ತೇವೆ ಸೈತಾನನನ್ನು ನಾವು ಎದುರಿಸಬಹುದು. మనం అనుకుంటాం సైతాన్ని మనం ఎదిరించచ్చని. ಯಾವುದರಿಂದ ಎದುರಿಸಬಹುದು? దేని నుంచి మనం ఎదిరించచ్చు? ಯಾವುದರಿಂದ ಎದುರಿಸಬಹುದು ಸೈತಾನ್ನ? దేంతో మనం సైతాన్ని ఎదిరించచ్చు? ಯೇಸುವಿನ ನಾಮದಿಂದ, యేసయ్య నామము ద్వారా. ಯೇಸುವಿನ ಜೊತೆಗೆ ಹೋಗಿ ಮಾತಾಡ್ತಾನೆ ಸೈತಾನ. సైతాను యేసయ్యతో పోయి మాట్లాడతాడు. ನಾವು ಅನ್ಕೊಳ್ತೀವಿ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳಿದ್ರೆ ಆತನು ಓಡೋಗ್ತಾನೆ. మనం అనుకుంటాము దేవుని వాక్యం చెప్తే అతను పరిగెత్తిపోతాడు. ನಮಗಿಂತ ವಾಕ್ಯ ಆತನಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತಿದೆ. మనకన్నా ఎక్కువ వాక్యం అతనికి తెలుసు. ಯೇಸು ಹತ್ರನೇ ಬಂದು ಆತನ ವಾಕ್ಯದಲ್ಲಿ ವಿವಾದ ಮಾಡ್ತಾನೆ. యేసయ్య దగ్గరికే వచ్చి ఆయన వాక్యంతో వివాదం చేస్తాడు. ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ, ನೀನು ಧುಮುಕಿದ್ರೆ ದೇವದೂತರು ನಿನ್ನನ್ನು ಹೊತ್ಕೊಳ್ತಾರೆ. నువ్వు పైన నుంచి దూకితే దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారని చెప్తాడు. ಅನ್ಕೊಳ್ತೀವಿ ಅಲ್ವಾ? ಆದರೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಮರಣದ ರಕ್ತದ ಮೂಲಕ ಸೈತಾನನ್ನು ಹೆದರ್ತಾನೆ. అయితే యేసయ్య ఒక రక్తముని చూసి ఆయన సైతాన్ భయపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆతనికి స్థలావకాಶ కొಡಬಾರದು. అతనికి ఏ ఒక స్థానం మనం ఇవ్వకూడదు. ಪ್ರತಿದಿನ ప్రతిరోజు ಪ್ರಾರ್ಥನೆ ಜೀವನ, మన ప్రార్థన జీవితాన్ని, ವಾಕ್ಯದ ಜೀವನ మన వాక్యము ನಮಗೆ జీవితము ಒಂದು ಜಯವನ್ನು ಕೊಡುತ್ತದೆ. మనకు ఒక విజయాన్ని ಯೇಸು ఇస్తుంది. ಸ್ವಾಮಿ ಹತ್ರ ಹೋಗಿ, ಯೇಸುವೆ ನಿಮ್ಮ ಜಯದ ಒಂದು ರಹಸ್ಯ ಏನಂತ ಕೇಳಿದ್ರೆ, యేసయ్య దగ్గరికి పోయి యేసయ్య మీ విజయానికి ಅವ್ರು ఒక ಹೇಳ್ತಾರೆ, రహస్యం ఏమి అని ನಾನು అడిగితే, ತಂದೆಗೆ ಮೆಚ್ಚುವಂತದೇ ನಾನು ಮಾಡ್ತೇನೆ. నేను నా తండ్రికి ఇష్టమైనవే చేస్తాను. ಪ್ರತಿದಿನ ಆತನನ್ನು ಫೇಸ್ ಮೀಟ್ ಮಾಡದೆ ನಾನು ಆ ದಿನವನ್ನು ಪ್ರಾರಂಭಿಸುವುದೇ ಇಲ್ಲ. ఆయనని సంధించకుండా నా రోజే గడవదు. ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದನು, పర్వతం పైన పోయి ರಾತ್ರಿ ప్రార్థన ಪೂರ್ತಿ చేసినారు, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದನು, రాత్రంతా ప్రార్థన ಸಮಯ చేసినారు, ಕೊಟ್ಟು ದೇವರಿಗಾಗಿ ಆತನು ಇದ್ದನು. దేవునికి ఎంతో సమయం ఇచ్చి ప్రార్థన ಇವತ್ತು చేసినారు. ನಮಗೆ ಸ್ಥಿರವಾದ ಈ ಪ್ರಾರ್ಥನೆ ಅಥವಾ ದೇವರ ವಾಕ್ಯದ ಜೀವನ ಬೇಕು. మనకు స్థిరమైన దేవుని ఒక ప్రార్థన జీవితం కావాలి. ಐದನೇದಾಗಿ ಯೇಸುವನ್ನು ನೋಡುವಾಗ ಕಂಪ್ಯಾಷನೇಟ್, ಆತನಿಗೆ ಒಂದು ಕನಿಕರ. ఐదవదిగా మనం చూసినట్లయితే ఆయన ఒక కనికర ಆತನ హృదయము. ಕನಿಕರ ಭಯಂಕರವಾಗಿ, ಆತನ ಪ್ರೀತಿ ಅಂತ್ಯವಿಲ್ಲದೆ ಒಂದು ಪ್ರೀತಿ. ఆయన ఒక ప్రేమ కనికరానికి ఒక అంతమే లేదు. ಈ 5 ಕಾರ್ಯಗಳು ನಾವು ಆತನಲ್ಲಿ ನೋಡಬಹುದು. ఈ ఒక 5 కార్యాలు ಈಗ మనం ಈ ఆయనలో 5 చూడొచ్చు. ಕಾರ್ಯ ಇಟ್ಟು ನೀವು ಮತ್ತಾಯ, ಮಾರ್ಕ್, ಲೂಕ, ಯೋಹನ ಓದುವಾಗ ಈಗ ಗೊತ್ತಾಗ್ತದೆ, ಯೇಸು ಸ್ವಾಮಿ ಹಿಂಗೆ ಕಂಪ್ಯಾಷನೇಟ್ ಇದ್ದಾನೆ, ಇಲ್ಲಿ ಸೈತನಿಗೆ ಸ್ಥಳ ಕೊಟ್ಟಿಲ್ಲ, ಇಲ್ಲಿ ಆತನ ತಂದೆ ಚಿತ್ತ ಮಾಡಿದ್ದಾನೆ, ಹಾಗೆ ನಮ್ಮ ಮನಸ್ಸಿಗೆ ఈ ಬರ್ತದೆ. 5 విషయాల్ని మీ యొక్క హృదయంలో పెట్టుకొని మీ సువార్తలు మీరు చదివినట్లయితే దేవుడు ఎంత కంపాషనేట్ ఉన్నాడు అని మీకు తెలుస్తుంది. ಇರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ಳೋಣ. మనం ఉన్న స్థలంలోనే లేచి నిలబడుకుందాము. ಯೇಸುವನ್ನ ದೃಷ್ಟಿಸಿ ಎಲಜ್ಜೆಯಿಂದ ಆತನನ್ನು ನೋಡ್ರಿ. యేసయ్యని దృష్టించి చూడండి. ಆಮೆನ್. ಇವತ್ತು ನಮ್ಮ ಕಣ್ಣುಗಳು ಆತನನ್ನು ನೋಡ್ಲಿ. ఈ రోజు మన కన్నులు ఆయన్ని ನಿಮ್ಮ చూడండి. ಫೋಕಸ್ ಆತನ ಕಡೆ ತಿರುಗಲಿ. మీ యొక్క లక్ష్యం ఆయన వైపు ನಿಮ್ಮ ఉన్నది. ಸಮಸ್ಯೆಗಳ ಕಡೆಗೆ ಅಲ್ಲ, మీ యొక్క పరిస్థితి ನೀವು చూడొద్దండి. ಸಂಧಿಸುವಂತ ಕಾರ್ಯಗಳ ಕಡೆ ಅಲ್ಲ, మీకున్న ప్రాబ్లమ్స్ చూసి ఆగిపోద్దండి. ದೇವರ ಕಡೆ ತಿರುಗಲಿ. దేవుని వైపు తిరగండి. ಪ್ರಿಯ ದೇವ ಜನರೇ, ప్రియ దేవజనులారా, ಫೋಕಸ್, మీ యొక్క లక్ష్యము, ನಿಮ್ಮ ಒಂದು ಫೋಕಸ್ మీ యొక్క లక్ష్యము ಯೇಸುವಿನ ಕಡೆ ತಿರುಗಲಿ. యేసయ్య వైపు ఉండనివ్వండి. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಾಗೆ ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿ ಕರಗಳನ್ನು ಎತ್ತಿ ನಮ್ಮನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡೋಣ. కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి మనల్ని మనం ఒప్పిస్తాము. హల్లెలూయా. నీవుంటే నాకు సాలు యేసయ్యా, నీవుంటే నేను ఉంటేనేసయ్యా, నీవుంటే నాకు సాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట సాలయ్యా, నీ సూపు సాలయ్యా, నీ తోడు సాలయ్యా, నీ నీడ సాలయ్యా, నీ మాట సాలయ్యా, నీ చూపు సాలయ్యా, నీ తోడు సాలయ్యా, నీ నీడ సాలయ్యా, నీ మాట సాలయ్యా, నీ సూపు సాలయ్యా, నీ తోడు సాలయ్యా, నీ నీడ సాలయ్యా. ನಮ್ಮ
ಜೀವಿತದಲ್ಲಿ ಅನೇಕ ಸಂಕಷ್ಟಗಳು ಬರಬಹುದು. మన జీవితంలో ఎన్నో కష్టాలు రావచ్చు. ಡೋಂಟ್ ನಿಮ್ಮ ಫೋಕಸ್ ಅನ್ನ ದೇವರನ್ನು ಬಿಟ್ಟು ಅಗಲಿಸಬೇಡಿ. మీ లక్ష్యాన్ని దేవుని నుంచి వేరు ನೀವು చేసుకోవద్దు. ದೇವರನ್ನ ಎಷ್ಟು ಗಮನಿಸಿ ಫೋಕಸ್ ಮಾಡ್ತಾ ಇರ್ತೀರೋ మీరు దేవుణ్ణి ఎంత గమనించి చూస్తారో ಆಗ ನಮ್ಮ ಒಂದು ರೂಪ ಆತನ ಸ್ವರೂಪವಾಗಿ ಮಾರ್ಪಡ್ತಾ ಇರುತ್ತದೆ. మన ఒక రూపం ఆయన ఒక స్వరూపంగా మారుతుంది. ಯೇಸುವಿನ ಹಾಗೆ ಮಾರ್ಪಡ್ತೇವೆ. మనం యేసయ్యలాగే మాట్లాడతాం. ಯೇಸುವಿನ ಹಾಗೆ ಮಾರ್ಪಡುವಾಗ యేసయ్యలాగా మనం మార్పడినప్పుడు ಯೇಸುವಿನ ಹಾಗೆ ನಾವು ಸಕಲ ಕಾರ್ಯಗಳನ್ನ ಜಯಿಸ್ತೇವೆ. యేసయ్యలాగే మనము అన్ని కార్యాలను ಸಕಲ జయించవచ్చు. ಕಾರ್ಯದಲ್ಲಿ ಜಯವುಳ್ಳವರಾಗಿ ನಿಲ್ಲುತ್ತೇವೆ. అన్ని కార్యాలు మనం ಅದೇ జయించవచ్చు. ತಂದೆಯ ಪ್ರಮುಖವಾದಂತ ಚಿತ್ತ. అదే తండ్రి అయిన దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. ಒಂದೇ ಸಾರಿ ನಾವೆಲ್ಲರೂ ಸೇರಿ ಹೇಳೋಣ, ನೀವುಂಟೆ ನಾಕು ಚಾಲು యేసయ్యా, ನೀವೆಂటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ಪರಿಶುದ್ಧನಾದಂಥ ಒಳ್ಳೆ ಕರ್ತನೆ, పరలోకంలో ఉన్న మా మంచి తండ్రి, ನಮ್ಮ ಆತ್ಮ ಪ್ರಾಣ ದೇಹವನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದೇವೆ. మా ప్రాణాత్మ శరీరాల్ని ನಿನ್ನನ್ನೇ ಫೋಕಸ್ ಮಾಡಿದವರಾಗಿ, నిన్నే గమనించే వాళ్ళ, ನಿನ್ನ ಜೀವಿತವನ್ನೇ ನೋಟ್ ಮಾಡಿದವರಾಗಿ, నీ జీవితాన్నే గమనించిన ನಮ್ಮ వాళ్ళే. ಜೀವಿತವನ್ನು ಮುಂದೆ ಸಾಗುವುದಕ್ಕೆ, మా జీవితంలో మేము ముందుకు ಇನ್ನು వెళ్ళడానికి, ನಿನ್ನನ್ನು ನೋಡಿ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಅಳವಡಿಸಿಕೊಳ್ಳಬೇಕಾಗಿರುವ ಕಾರ್ಯಗಳನ್ನು ಅಳವಡಿಸಿಕೊಳ್ಳುವಂತೆ నీ జీవితంలో ఉన్న విషయాల్ని మా జీవితంలో మేము అలవాటు చేసుకోలేలా ಸಹಾಯ ಮಾಡು ದೇವರೇ. సహాయం చేయండి. ಇವತ್ತು ಆರಾಧನೆಗೆ ಬಂದ ಎಲ್ಲರನ್ನ ಆಶೀರ್ವದಿಸು ಸ್ವಾಮಿ. ఈ రోజు ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. ಒಬ್ಬೊಬ್ಬರು ಅಪ್ಪ ಈ ವಾರ ಪೂರ್ತಿಯಾಗಿ ಕೆಲಸಕ್ಕೆ, ಸ್ಕೂಲ್ಗೆ, ಕಾಲೇಜಿಗೆ ಹಲವಾರು ವಿಧಾನದಲ್ಲಿ ಹೋಗುವಾಗ ಜೊತೆ ಇದ್ದವರನ್ನು ನಡೆಸು ಸ್ವಾಮಿ. ఒక్కొక్కరు స్కూల్, కాలేజ్, ఉద్యోగాలని వెళ్ళినప్పుడు దేవా వాళ్ళకి తోడై ఉండండి. ಇದು ಒಂದು ಆಶೀರ್ವಾದದ ವಾರವಾಗಿರಲಿ ಸ್ವಾಮಿ. ఈ వారం అంతా కూడా వాళ్ళ అందరికీ ఆశీర్వాదకరంగా ಅದ್ಭುತದ ఉంది దేవా. ವಾರವಾಗಿರಲಿ ಸ್ವಾಮಿ. అద్భుత కార్యాలు వాళ్ళ జీవితాల్లో జరగాలి దేవా. ಆನ್ಲೈನ್ ಅಲ್ಲಿ ನೋಡುವ ಅವರನ್ನು ಕೂಡ ನೀನು ಆಶೀರ್ವದಿಸು ಸ್ವಾಮಿ. ఆన్లైన్ లో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ನಿನ್ನ ಆಳ್ವಿಕೆಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತೇವೆ. మీ యొక్క ఆಳ್వికకు ఒప్పిస్తున్నాము. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ ಒಳ್ಳೆಯ ತಂದೆ. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము. ಆಮೇಲೆ ಎಲ್ಲರೂ ಸೇರಿ ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ನನ್ನ ಸರ್ವೆಂದರುಗಳೇ ಆತನ ಪವಿತ್ರ ನಾಮವನ್ನು ಕೀರ್ತಿಸು. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ಆತನು ಮಾಡಿದ ಉಪಕಾರಗಳಲ್ಲಿ ಒಂದನ್ನು ಮರೆಯಬೇಡ. ಆಮೇನ್. ಅಂತಿಮ ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳೋಣ. ಯೆಹೋವನು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ ಕಾಪಾಡಲಿ. ಯೆಹೋವನು ಪ್ರಸನ್ನ ಮುಖದಿಂದ ನಿಮ್ಮನ್ನು ನೋಡಿ ನಿಮ್ಮ ಮೇಲೆ ದಯವಿಡಲಿ. ಯೆಹೋವನು ನಿಮ್ಮ ಮೇಲೆ ಕೃಪಾ ಕಟಾಕ್ಷವಿಟ್ಟು ಶಾಂತಿಯನ್ನು ಅನುಗ್ರಹಿಸಲಿ. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానమును కలుగజేయునుగాక. ಆಮೆನ್. 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 ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಆಲ್. ಕರ್ತನ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್.